సీఎం గారు కూర్చుంటే బాగుండేది అధ్యక్ష. అధ్యక్ష, ఈరోజు సుదీర్ఘంగా సీతక్క గారు మరియు ముగ్గురు శాసనసభ్యులు ఈ అంశం మీద మాట్లాడినటువంటి ఆవేదన మరి పేరు మార్చినందుక, లేకపోతే 125 రోజుల పని దినాలు కల్పించినందుక, లేకపోతే ఆ పెరిగిన పని దినాల భారం మరి రాష్ట్ర ప్రభుత్వాల మీద పడుతున్నందుక, మరి ఈ బాధ ఏందో అది చెప్తే బాగుండేది. మరి ఈ దేశంలో అత్యధికంగా భారతీయ జనతా పార్టీ పాలిత రాష్ట్రాలే ఈ దేశంలో అత్యధికంగా ఉన్నాయి. మరి 22 రాష్ట్రాలు బీజేపీ మరియు అలయన్స్లో ఉన్నటువంటి అనేకమైనటువంటి రాష్ట్రాలు భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్నది. కేవలం 2-3 రాష్ట్రాలు ఉన్నటువంటి పార్టీలు ఈరోజు ఎందుకు ఆవేదన పడతా ఉన్నాయో, ఎందుకు బాధపడతా ఉన్నాయో అర్థం కావడం లేదు. దేశవ్యాప్తంగా ఈ నిర్ణయం తీసుకొని అట్టడుగు బడుగు బలహీన వర్గాల కోసం, రైతు కూలీల కోసం, ఉపాధి హామీ కూలీల కోసం 125 రోజుల పరిదినాలు కల్పించి, మరి దానివల్ల అనేకమైనటువంటి భద్రతలు కల్పించి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తా ఉంటే, మరి పేరు మార్చిందనా లేకుంటే ఏ కారణమైనా కూడా ఈరోజు ఆందోళన చెందుతున్నటువంటి ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులకు నేను స్పష్టంగా 4 అంశాలు చెప్పదలుచుకున్నాను అధ్యక్ష. మరి ఇప్పటి వరకు సీతక్క గారు అనేక విషయాలు మాట్లాడుతూ 62% మంది మహిళలు దీనివల్ల లబ్ధి చేకూరుతుందని, 100 రోజులు ఉండే పేరు మార్చిందని, మరి ఇక్కడ మరి మహిళలకు ఏమైనా తగ్గించారా, లేకుంటే దీనివల్ల ఈ ఉపాధి హామీ మార్పు వల్ల 125 రోజులు పెంచడం వల్ల ఎవరికైనా నష్టం జరిగిందా, లేకుంటే నామ్స్ ఏమన్నా చేంజెస్ జరిగినాయా, అన్నీ కూడా యాజ్ ఇట్ ఈజ్గా ఏదైతే ఈ పథకం నడుస్తూ ఉందో ఆ పథకాన్ని యాజ్ ఇట్ ఈజ్గా కంటిన్యూ చేస్తూ ఇంకా దాన్ని స్ట్రెంథన్ చేయడానికి ఇంకా 25 రోజులు పని దినాలు పెంచడమే కాకుండా రాష్ట్రాలను కూడా దానిలో బాధ్యులను చేస్తూ ఇంకా దాన్ని స్ట్రెంథన్ చేసే కార్యక్రమం తీసుకెళ్తున్నందుకు మరి వీళ్ళకి బాధ అవుతున్నట్టు ఉంది. ముఖ్యంగా వీళ్ళ బాధ అంతా కూడా అధ్యక్ష గాంధీ పేరు పోయినందుకే బాధ కనపడతా ఉన్నది అధ్యక్ష. ఎందుకో గాంధీ మీద వీళ్ళకి ఆ ప్రేమ మరి మరి అది 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 రాహుల్ గాంధీ, రాజీవ్ గాంధీ, సోనియా గాంధీ, ఎక్కడ గాంధీలు అధ్యక్ష? అసలు అందరికీ తెలియాల్సిన, పాపం చాలామంది కొంతమంది శాసనసభ్యులు ఉన్నారు, వారికి బహుశా చరిత్ర తెలియదేమో. ఇందిరాగాంధీ భర్త ఫిరోజ్ గండి, గాంధీ కాదు. వీళ్ళు గాంధీ వారసులు కాదు అధ్యక్ష, గండి వారసులు. ఒక ఫిరోజ్ ఖాన్ ఇలా ఉన్నటువంటి సబ్జెక్ట్ డైవర్ట్ చేయడం లేదు, వాస్తవాలు మాట్లాడుతూ ఉన్నాను. పేరు మార్పు విషయంలో అధ్యక్ష ఆదిలాబాద్ జిల్లా నుంచి సోదరుడు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఇదే పాత రోజుల ఉపాధి హామీ చట్ట ప్రకారము మరి గతంలో బడ్జెట్లో 4% ఉంటే కేంద్ర బడ్జెట్లో ఉపాధి హామీకి, ఇప్పుడు పెట్టేటువంటి బడ్జెట్లో లాస్ట్ ఇయర్ నుంచి 1.37% బడ్జెటే ఉపాధి హామీకి పెట్టారు. గతంలో మరి మొత్తం కేంద్రం భరిస్తే ఇప్పుడు 40% రాష్ట్రాల మీద పెడితే అప్పులున్న రాష్ట్రాలు ఎట్లా ఉపాధి పెంచుకోవాలి? మీది ఎట్లా ఉన్నదంటే కేంద్రం అనుమతిస్తుందట, కానీ భారాన్ని మేము మోయాలట. అట్లాంటప్పుడు మీరెందుకు మమ్మల్ని మీ భారం మా మీద మోస్తారు? ఎట్లుందంటే మా అనుమతి తీసుకోండి, కానీ మీరు గడక తిన్నా గంజి తిన్నా మమ్మల్ని అడగండి అన్నట్టుంది. మీ గంజి మీరు తాగండి, కానీ కేంద్రం మాత్రం పెత్తనం చేస్తుందట. ఇది ఎంతవరకు కరెక్ట్ అధ్యక్ష? ఇంకొకటి, ఇప్పుడు గాంధీ గారిని కూడా నిండు సభలో మీరు ఈ రకంగా అవమానించడం అనేది ఇది చాలా చాలా తప్పు, చాలా చాలా తప్పు. ఓకే, భావజాలాలు ఏమైనా ఉండొచ్చు, సరే మీది ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ కలిగినటువంటి బీజేపీ పార్టీ కాబట్టి ఆ రోజు గాంధీ గారిని చంపింది కూడా ఆర్ఎస్ఎస్ వ్యక్తే కాబట్టి ఈరోజు సమర్థించుకోవడం సమర్థనీయం అధ్యక్ష. అది కరెక్ట్ కాదట్లా. గాంధీ గారికి వారు చేసిన త్యాగం ఉంది, వారు భావజాలం శాంతియుత భావజాలం, వారు కన్న కలలు గ్రామ స్వరాజ్యం అధ్యక్ష. అందుకనే ఈరోజు గ్రామ స్వరాజ్యం
రావాలంటే గాంధీ కలలు నిజం కావాలని, అది గ్రామీణ ప్రాంతాల్లో పేదరికం నిర్మూలన జరగాలని, ఈ యొక్క ఉపాధి హామీని ఒక ఏదో అడుక్కుంటే వచ్చేదిలాగా కాకుండా హక్కులాగా ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం. సోనియా గాంధీ గారి యూపీఏ చైర్పర్సన్ గా, మన్మోహన్ సింగ్ గారు స్వర్గీయ ప్రధానమంత్రిగా పెట్టడం జరిగింది అధ్యక్ష. దయచేసి మా సోదరునికి నేను ఒకటే చెప్తున్నా, అందులో మీరు 125 రోజులు అంటున్నారు. ఇప్పటి వరకు నేను మొత్తం తీసిన 125 రోజులు కాదు, మనం ఇచ్చిన 100 రోజులలో 60, 70, 50 రోజులు దాటిన ఎక్కడ పని జరగలే అధ్యక్ష, వాళ్ళు పరిపాలించే రాష్ట్రాలలో కూడా. కాబట్టి 100 రోజులు 125 పెంచడం అంటున్నారు ఓకే, కానీ అక్కడ చూస్తే 125 రోజులలో 50 రోజులు రాష్ట్రం పని కల్పించండి అంటున్నారు. అట్లాంటప్పుడు మీరు అదనంగా ఏదో నేను అనేది ఇందాక అదే, మీరు మా అనుమతి తీసుకోండి, మీ గడక మీరు తినుండ్రి అన్నట్టు ఉంది తప్ప, మీరు 125 రోజులు స్వతహాగా కేంద్ర ప్రభుత్వమే ఇస్తే అది నిజంగా సంతోషించదగ్గ విషయం. కానీ మీ భారము 100 రోజులు పని కల్పించే నుంచి 75 రోజులకు కేంద్రం ప్రభుత్వం ఇచ్చే పని తగ్గించుకున్నారు వాళ్ళు. 75 రోజుల కేంద్రం ఇచ్చే పని 100 రోజులు ఇంతకుముందు ఇచ్చే పని నుంచి ఇప్పుడు 75 రోజులకే తగ్గింది. కాబట్టి ఇది మేము బాధపడుతున్నాం. అట్లనే మీరు కొత్త చట్టం తీసుకొచ్చి కొత్త పేర్లు పెడితే ఏం కాదు. 12 సంవత్సరాలు మీరు అధికారంలోకి వచ్చినాక కూడా ఎంజీఎన్ఆర్ చేసి నడిచింది. ఇప్పుడు ఎందుకు మార్చాలనే ఆలోచన వచ్చింది? దానికి కారణం ఏందో చెప్పండి. మీరు నిజంగా ఇంకొక కొత్త చట్టం తెచ్చి మోడీ గారి పేరు పెట్టుకోండి, గాడ్సే పేరు పెట్టుకోండి, ఎవరి పేరైనా పెట్టుకోండి, కానీ ఈరోజు ఉన్న పేరును మార్చాల్సిన అవసరం ఏమొచ్చింది? దానికి చెప్పకుండా మీరు డైవర్ట్ చేసి మళ్ళా సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు అట్లా అనడం కరెక్ట్ కాదన్నా. నువ్వు కూడా ఏఐసిసి మెంబర్గా పనిచేసినావు, అందుకోసం పేదలకు లబ్ధి జరిగే విధంగా మాట్లాడాలని మా మహేష్ అన్నను కోరుతాము. అధ్యక్ష, ఇప్పుడు వారు గంట సేపు మాట్లాడినారు, 2 నిమిషాలలోనే మళ్ళీ లేచి వారు మళ్ళీ 10 నిమిషాలు మాట్లాడుతూ ఉన్నారు. సబ్జెక్ట్ డివిజన్ కాదు అధ్యక్ష, పేరు మార్పు విషయమే చెప్పాను అధ్యక్ష. పేరు విషయంలోనే మీరు వినే ఓపిక ఉండాలి అధ్యక్ష. వారు అంతమంది మాట్లాడినా కూడా ఎన్ని రకాల కాంట్రవర్సీస్ మాట్లాడి ఇక్కడ సభలో లేనటువంటి మోడీ గారి పేరు తీసుకున్నా కూడా నేను ఇక్కడ కూడా మాట్లాడలేదు, అబ్జెక్షన్ రేజ్ చేయలేదు అధ్యక్ష. ఎందుకంటే నాకు అవకాశం ఇచ్చినప్పుడు నేను మాట్లాడతా, కాబట్టి నేను అవకాశం వచ్చినప్పుడు మాట్లాడాలని ఇక్కడ వెయిట్ చేస్తున్నా అధ్యక్ష. ఈరోజు మాట మొదలు పెట్టాను, నేను ఏమన్నాను అధ్యక్ష, అదే విషయం మాట్లాడు. నేను ఆ సబ్జెక్టుకి వెళ్తాను, వెళ్లే ముందు బికాజ్ సీతక్క గారు మాట్లాడారు కాబట్టి. ఎందుకంటే అధ్యక్ష, మహాత్మా గాంధీ గారు పక్క హిందువే. మహాత్మా గాంధీ గారు రామరాజ్యం గ్రామ స్వరాజ్యం కోరుకున్నారు. రామరాజ్యం గ్రామ స్వరాజ్యమే స్ఫూర్తిగా ఈరోజు ఎంఎన్ఆర్ఈజిఎస్ని ఈరోజు జీరామ్జీగా మేము మార్చి దాంట్లో అనేకమైనటువంటి మరి గ్రామాలకు అభివృద్ధి కోసం. ఎందుకంటే అధ్యక్ష, ఇప్పుడు గ్రామాలలో గత 20 సంవత్సరాల క్రితం మీరు ప్రవేశపెట్టినప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు వేరు, ఈరోజు ఉన్నటువంటి పరిస్థితులు వేరు అధ్యక్ష. ఈరోజు ఎంతోమంది యువత, చదువుకున్నటువంటి యువత కూడా అక్కడికి వచ్చారు. ఎన్నో రకాలుగా అక్కడ జరుగుతున్నటువంటి అనేకమైనటువంటి అవినీతి కానీ అనేకమైనటువంటి మరి ల్యాప్సెస్ని కూడా కరెక్షన్ చేసే విధంగా ఈరోజు టెక్నాలజీ డెవలప్ అయింది. కాబట్టి కొంతవరకు దాన్ని మాడిఫై చేసే ప్రయత్నంలో ఈరోజు ఈ కార్యక్రమం తీసుకొచ్చారు. ఈరోజు తీసుకొచ్చినటువంటి మీరు ఈరోజు మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి పథకం పేరు వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవిక మిషన్ అంటే విబిజీ రామ్జీగా పేరు మార్చారు. పేరు మార్చి రాష్ట్రాలు 6 నెలల లోపల ఈ చట్టాన్ని అన్ని అసెంబ్లీలో, అంటే ఒక తెలంగాణ అసెంబ్లీ కాదు అధ్యక్ష, దేశవ్యాప్తంగా ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ పాలిత రాష్ట్రాలు కూడా దాదాపు 23 రాష్ట్రాలతో పాటు మరి మా అలయన్స్లో ఉన్నటువంటి అనేకమైనటువంటి రాష్ట్రాలతో పాటు 2-3 కాంగ్రెస్ రాష్ట్రాల్లో కూడా ఉన్నాయి. అన్ని కూడా అందరికీ కూడా 6 నెలల అవకాశం ఇచ్చి మీరు ఈ చట్టాన్ని తీసుకురావాలని చెప్పాలని చెప్పేసి ఒక కేంద్ర ప్రభుత్వం ఆదేశించిన మాట వాస్తవం అధ్యక్ష. దీంట్లో 125 రోజులు పని దినాలు కల్పించాలని, దాంట్లో పెంచినటువంటి 25 రోజులు గతంలో 90% కేంద్రం ఇస్తుండే. సీతక్క గారు 100% కేంద్రం ఇస్తుంది అన్నారు, వారు కరెక్షన్ చేసుకోవాలి అధ్యక్ష. 90% కేంద్రం ఇస్తుండే, 10% రాష్ట్రాలు ఇస్తుండే అధ్యక్ష. ఇప్పుడు ఏమైంది అధ్యక్ష, 25 రోజులు ప్లస్ ఈ 10 రోజులతో పాటు 35 రోజులకు గాను 50 రోజులు, 15 రోజుల 10 దినాల్లో మీ మీద బర్డెన్ వేస్తుండొచ్చు. ఎందుకంటే రాష్ట్రాల కాంట్రిబ్యూషన్ కూడా ఉంటే రాష్ట్రాల పని దాంట్లో వల్ల ఇన్వాల్వ్మెంట్ స్టార్ట్ అవుతుంది. అంటే ఈరోజు మీరు ఉపాధి హామీల కూలీల కోసం, రైతుల కోసం, రైతు కూలీల కోసం మీరు ఆ కొంత కాంట్రిబ్యూషన్ కూడా భరించడానికి ఇంత ఇబ్బంది ఎందుకు పడుతున్నారు అధ్యక్ష? అంటే ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ఉపాధి హామీ కూలీలకు రాష్ట్ర ప్రభుత్వం కాంట్రిబ్యూషన్ ఇవ్వకూడదు అధ్యక్ష, మొత్తం కేంద్రమే ఇవ్వాలి అధ్యక్ష.
కేంద్రం ఇస్తా ఉన్న బడ్జెట్ ఏం తగ్గించలేదు అధ్యక్ష. కేంద్రం ఇచ్చినటువంటి బడ్జెట్ యాజ్ ఇట్ ఈస్గా ఇస్తూ పెంచిన పని దినాలకు గాను ఈరోజు ఉపాధి హామీ ఎందుకు 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 మీరు ఇంటర్వెన్షన్ ఎందుకు పెంచినటువంటి ఉపాధి హామీ పని దినాలకు గాను రాష్ట్ర ప్రభుత్వం కూడా కొంత కాంట్రిబ్యూట్ చేయమని చెప్పి అడిగినమాట వాస్తవం అధ్యక్ష. దానికోసము అసలు మేము కాంట్రిబ్యూషన్ చేయము, మొత్తం కేంద్రమే భరించాలా. పెంచిన 25 రోజులు పని దినాలు పెంచడం వల్ల ఎంతమందికి ఉపయోగపడుతున్న అంశాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం పరిగణలోకి తీసుకోవాలి కదా అధ్యక్ష. అంతేకాకుండా అధ్యక్ష, ఈరోజు 20 ఏళ్ల క్రితం పథకం తీసుకొచ్చిన రోజు అధ్యక్ష, ఇట్ వాజ్ ఓన్లీ ఎన్ఆర్ఈజిఎస్ అధ్యక్ష. 2005లో ఎప్పుడైతే పథకం తీసుకొచ్చారో అప్పుడు ఎన్ఆర్ఈజీ అధ్యక్ష, గౌరవ సభ్యులు మాట్లాడుతూ, బీజేపీ సభ్యులు మాట్లాడుతూ, మీరు కాంట్రిబ్యూట్ చేయడానికి ఎందుకు ఇబ్బంది పడుతూ ఉన్నారో, మేము 120 రోజులు పెంచినాము, 10% నుంచి ఇప్పుడు 40% స్టేటు, 60% సెంట్రల్ పెడతా ఉంటుంది. ఒక వాస్తవాలు గమనించాలి అధ్యక్ష. ఈ రోజున అసలు ఆ స్కీమ్ పేరే జాతీయ ఉపాధి హామీ పథకం. అంటే దేశంలో కోట్లాది ప్రజలకు పట్టెడు అన్నం పెట్టేటువంటి స్కీమ్. రెండవది, ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం తీసుకుంటే అధ్యక్ష, నాకున్న సమాచారం మేరకు 100 రోజులు పూర్తి చేసుకున్న వాళ్ళు కేవలం 2% ఉన్నారు. మీరు 125 ఇచ్చినా దానికి ఉపయోగపడేది లేదు అధ్యక్ష. హార్డ్లీ నాట్ ఈవెన్ 5% ఉపయోగపడదు. బికాస్ 100 డేస్ కంప్లీట్ చేసుకున్న ఓన్లీ 2% ఉన్నారు. మీరు అన్నట్టుగా 100 డేస్ కంప్లీట్ చేసుకున్న వాళ్ళు 100% ఉంటే మీరు అన్న 100 ఉపయోగపడుతుంది. నెంబర్ 1 పాయింట్. నెంబర్ 2, మీరు ఇది భరించడానికి ఎందుకు ఇబ్బంది పడతా ఉంది అనటం. నేను గౌరవ సభ్యులు ఒకటి అడుగుతాను అధ్యక్ష. అసలు ఒక లెక్క ఇస్తాను అధ్యక్ష. 2018-19 నుంచి 2022-23 వరకు తెలంగాణ రాష్ట్రం నుంచి ఇచ్చినటువంటి కేంద్రానికి ఇచ్చిన ఆదాయం 2,02 కోట్లు. అట్లాగే ఆంధ్రప్రదేశ్ ఇచ్చింది 3,45,00,000. అట్లాగే తమిళనాడు ఇచ్చింది 6,16,00,000. అధ్యక్ష, ఇక్కడ బీహార్ ఇచ్చింది 63,000 కోట్ల 345 కోట్లు. ఉత్తరప్రదేశ్ ఇచ్చింది 3,40,000 కోట్లు. అయితే డివల్యూషన్లో కేంద్ర ప్రభుత్వం ఈ రాష్ట్రాలకు ఇచ్చిన ఆదాయం ఏంటంటే, తెలంగాణ రాష్ట్రం 2 లక్షల, తెలంగాణ రాష్ట్రం అధ్యక్ష అదే అధ్యక్ష, అంటే ఆర్థిక భారానికి సంబంధించి వారు ప్రస్తావించింది కాబట్టి అంటారా మీరు ఎందుకు ఇబ్బంది పడుతున్నారు, బాధపడతా అన్నది మాట్లాడుతున్నాం. తెలంగాణ రాష్ట్రం 2,02,00,000 ఇస్తే డివల్యూషన్లో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఇచ్చినది కేవలం 85,000 కోట్ల రూపాయలు. అట్లాగే ఇక్కడ బీహార్ నుంచి కేంద్రానికి వచ్చింది 63,000 కోట్లు. కానీ కేంద్రం నుంచి బీహార్కి ఇచ్చినటువంటిది 3,83,00,000 కోట్లు. అంటే ఎంత ప్రపోర్షనల్గా, మోర్ దాన్ 10 times. అట్లాగే ఉత్తరప్రదేశ్ సంబంధించి 3,40,00,000 ఇస్తే ఉత్తరప్రదేశ్కు 7 లక్షల కోట్లు ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం. అంటే రాష్ట్రం నుంచి ఎక్కువ ఆదాయం ఇస్తున్న రాష్ట్రాలకు మీరు కోత విధించి డివల్యూషన్ తగ్గించేసి, తక్కువ ఇచ్చినటువంటి రాష్ట్రాలకు మీరు 10 అంతలు ఆదాయం ఇస్తూ మళ్ళీ మూలిగే నక్క మీద తాటిపడినట్టుగా ఇంత భారం మొత్తం మళ్ళీ ఇది కూడా మోపండి అంటే అది ఎట్లా సహేతుకం, ఎట్లా కరెక్ట్ అధ్యక్ష? రెండవది వారు మాట్లాడేది ఇప్పుడు ఇది చాలా ఇంపార్టెంట్ స్కీమ్ అధ్యక్ష. ఇది 1-2 సంవత్సరాలు దీనిపైన చర్చ జరిగి మొత్తం దీనిలో రకరకాల సంఘాలు, రకరకాల ఎన్జిఓస్ మొత్తం దీని నుంచి ఎట్లా పేదవాడను కనీసం వాళ్ళ బానిస బతుకులు లేకుండా కనీసం పట్టడన్నా 3 పూటలు తినడానికి కల్పించే స్కీమ్. మీరు మొత్తం కేంద్ర బడ్జెట్ సుమారుగా సబ్జెక్టు కరెక్షన్ 60 లక్షల కోట్లు. ఇది ఉపాధి హామీకి సంబంధించి కేవలం 1,00,000 కోట్లు. మీ దృష్టి దీనిపైన ఎందుకు పడ్డది? 60 లక్షల కోట్లు, 140 కోట్ల సంబంధించిన నేషనల్ బడ్జెట్ 60 లక్షల కోట్లు పెట్టుకొని ఉపాధి హామీకి కేవలం 1,00,000 కోట్లు. ఈ 1,00,000 కోట్లు దీనిపైన దృష్టి పడుతుంది అధ్యక్ష. అంటే ఇది కోట్లాది మంది పేదలకు సంబంధించి అంటే వేరే పని లేదా? అంటే కేవలం రాజకీయ లబ్ధి కోసం పేదవాళ్ల పొట్టు కొట్టడం కరెక్ట్ కాదు. మరొకసారి మా గౌరవ సభ్యులు కోరేది, కేంద్ర ప్రభుత్వం దృష్టికి మీరు తీసుకెళ్ళి మరొకసారి దీన్ని పునరాలోచన చేసి దీన్ని రివర్ట్ బ్యాక్ చేస్తే బాగుంటుంది. మీ యొక్క క్రెడిబిలిటీ కూడా పెరుగుతుందని చెప్పని ఈ వేదిక ద్వారా ఆ గౌరవ సభ్యులకు నేను విజ్ఞప్తి చేస్తాను అధ్యక్ష. అధ్యక్ష,
ప్రతి నిమిషం ఒకసారి ఇంత ఇంటర్వెన్షన్ చేస్తున్నటువంటి మంత్రి గారికి సబ్జెక్టు డివియేషన్ చేసి ప్రజల్ని డైవర్ట్ చేసేటువంటి టాక్టిక్ చేస్తూ ఉన్నారు. నిజంగా కూడా వారికి మరి ఏ విషయం డివల్యూషన్ ఆఫ్ ట్యాక్సెస్ విషయం వారు మాట్లాడారు కదా అధ్యక్ష, మరి వారికి బహుశా దాని మీద అవగాహన ఉందో లేదో. అసలు బీమారు కార్యక్రమం తీసుకొచ్చింది ఎవరు అధ్యక్ష? వాట్ ఈజ్ బీమారు? బీహార్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్కి వారి నాయకుడు రాజీవ్ గాంధీ గారు, ఇప్పుడు ఉన్నటువంటి ఆ నాయకుడికి తండ్రి, ఆయన ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు తీసుకొచ్చినటువంటి బీమారు కార్యక్రమాన్ని తీసుకొచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం. మీరు ఆ రోజు ఆ బీమారు తీసుకొచ్చి దక్షిణ రాష్ట్రాలకు, ముఖ్యంగా ఈ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలకు పూర్తిగా అన్యాయం చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. అది వారికి తెలుసో తెలియక మాట్లాడినట్టున్నారు, మరి కరెక్షన్ చేసుకోవాలి అధ్యక్ష. రెండోది అధ్యక్ష, అనేకమైనటువంటి అంశాలు మాట్లాడుకుంటూ ఏమన్నంటే ఉపాధి హామీకి బీమారుకు లింక్ పెట్టిండు. ఉపాధి హామీ ఏంటి, బీమారు ఎందుకు, మరి వారు కరెక్షన్ ఎందుకు చేసుకుంటలేరో దాని మీద మరి స్టడీ చేసి వచ్చిండ్రో కేవలం కాగితం ఇస్తే చదివినో నాకు తెలియదు అధ్యక్ష. ఈరోజు ఉన్నటువంటి రెండు అంశాలు అడుగుతా ఉన్నాను అధ్యక్ష. ఈరోజు నేను దేశవ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని తీసుకొచ్చి, ఈ జీరాంజీ కార్యక్రమాన్ని తీసుకొచ్చి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఉపాధి హామీ కూలీలకి మేలు చేయాలని, వారి పని దినాలు పెంచాలని, వారికి క్వాలిటీ లైఫ్ ఇవ్వాలని చెప్పేసి తీసుకొస్తే మా మీద బటన్ పడుతుందని చెప్పేసి మంత్రి గారు మాట్లాడుతున్నారంటే, అంటే రైతుల మీద, రైతు కూలీల మీద వారికి ఉన్నటువంటి ప్రేమ ఏ పాటిదో. ఎన్నికల ముందు వీళ్ళే రైతు కూలీలకు సంవత్సరానికి 12,000 రూపాయలు ఇస్తామని చెప్పి మోసం చేసి ఇప్పటి వరకు ఇవ్వకుండా వీళ్ళు ఈ రోజు మళ్ళీ ఉపాధి హామీ మీద అదే అంశాన్ని మాట్లాడుతున్నారంటే కొంచెమన్నా వీరికి మరి మాట్లాడే ముందు ఆలోచన చేయాలని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. ఈరోజు నేను ఒకటే అడుగుతా ఉన్నాను అధ్యక్ష. ఈరోజు ఐఎమ్ నాట్ ఈల్డింగ్ ఆన్ దిస్. ఈరోజు అధ్యక్ష, ఉపాధి హామీ చట్టం తర్వాత 2 దశాబ్దాల్లో గ్రామీణ జీవన ప్రమాణాల్లో ఎన్నో మార్పులు వచ్చినాయి అధ్యక్ష. ఎందుకంటే పేదరికం అధ్యక్ష 2011-12 భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రాకముందు అధ్యక్ష రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతంలో పేదరికం 25.7% ఉంటుంది అధ్యక్ష. భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అది 4.86%కి పడిపోయింది అధ్యక్ష. అది 2023-24. ఇది నేను చెప్తున్న మాటలు కాదు అధ్యక్ష, ఇది ఎంపీసీఈ మంత్లీ పర్ క్యాపిటల్ కన్జంప్షన్ ఎక్స్పెండిచర్, నాబార్డ్, నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్, RECSS, రూరల్ ఎకనామిక్ కండిషన్స్ అండ్ సెంటిమెంట్ సర్వే. ఈ సర్వేల ప్రకారం ఈ దేశంలో గ్రామీణ ప్రాంతంలో ఈరోజు పేదరికం 4.86%కి పడిపోయిందంటే, ఈరోజు NREGS ఇంకా మెరుగుపరచాలని, దానివల్ల ఉపాధిగా కల్పించాలని, 100కు 100% అక్కడ ఉన్నటువంటి పేదరికం నిర్మూలన చేయాలనే ఆలోచనతోటి ఈరోజు ఈ కార్యక్రమాన్ని తీసుకొస్తే మా మీద బడ్డను పడ్డది, భూమి నక్క మీద తాటాకు పడ్డది అంటారు ఏంది అధ్యక్ష? అంటే మీరు పేదల పట్ల, అట్టడుగు బడుగు బలహీన వర్గాల పట్ల, మీరు వారికి ఉపాధి కల్పించడం పట్ల మీకు చిత్తశుద్ధి లేదని స్పష్టమవుతున్న మాట వాస్తవం కాదని అడుగుతా ఉన్నాను అధ్యక్ష. ఈరోజు వీళ్ళకి బాధ్యత ఉన్నదని అడుగుతా ఉన్నాను అధ్యక్ష. ఈరోజు ఇంత మంచి కార్యక్రమాన్ని తీసుకొచ్చి వారికి పని దినాలు పెంచి వారికి అన్ని రకాలుగా సదుపాయాలు కల్పించి గతంలో జరుగుతున్నటువంటి ఎన్నో చిన్నటువంటి మరి కొన్ని అంశాలు అధ్యక్ష, ఇప్పుడు అటెండెన్స్లో కానీ లేకుంటే రకరకాల చేసిన పనులు మళ్ళీ చేస్తున్నటువంటి కొన్ని కార్యక్రమాలు కానీ వాటన్నిటి కూడా సైంటిఫికల్గా అవన్నీ కూడా స్ట్రెంథెన్ చేసి అవన్నీ చిన్న ల్యాప్సెస్ ఉంటే దాన్ని రెక్టిఫై చేసే దిశగా ఈరోజు ఎన్నో కార్యక్రమాలు తీసుకొచ్చేసి ఒక ప్రణాళిక ప్రకారం తీసుకొచ్చినటువంటి ఈ స్కీమ్ని వీళ్ళు కొందరైతే NREGS ఎత్తేస్తుండేమో అన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నారు. NREGS ఎందుకు ఎత్తేస్తున్నాం అధ్యక్ష? స్ట్రెంథెన్ చేసి పని దినాలు పెంచినాం అధ్యక్ష. పేరు మార్చిందని దానికి ఇంత బాధ ఎందుకు అధ్యక్ష? అరే మీరు రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లు, ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లు, గాంధీ ఎయిర్పోర్ట్లు పెట్టుకొని మీరు ఈరోజు ఈ దేశంలో ప్రజల్ని తప్పుదో పట్టించారు అధ్యక్ష. ఈరోజు వాస్తవంగా జీరాంజీ తప్పింది అధ్యక్ష. ఒక సభ్యుడు మాట్లాడుకుంటూ జీరాంజీ ఎట్లా పెడతారంటే ఏంది అధ్యక్ష? జీరాంజీ అంటే ఏంది అధ్యక్ష? వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవిక మిషన్ గ్రామీణ. ఈరోజు ఇంత మంచి కార్యక్రమాన్ని ఇంత మంచి పేరు పెట్టి మహాత్మా తప్ప గాంధీ గారి ఆశయాలను అనుగుణంగా వారు కలలు కన్నటువంటి స్వరాజ్యం, గ్రామ స్వరాజ్యానికి ఆదర్శంగా తీసుకొని నిర్మించినటువంటి ఈ పథకంని వీళ్ళు ఈరోజు మా మీద బడ్డను పడుతుంది, మమ్మల్ని 40% కట్టమంటా ఉన్నారని చెప్పేసి బాధపడతా ఉన్నారు కదా అధ్యక్ష. ఈరోజు నేను అడుగుతా ఉన్నాను అధ్యక్ష, ఈ రాష్ట్రంలో గతంలో ఎలాంటి వ్యూహం లేకుండా చేసినటువంటి కార్యక్రమాలు అధ్యక్ష. ఇప్పుడు వికసిత్ గ్రామ పంచాయతీ ప్రణాళిక అనుగుణంగా పనులు ఉండాలి. దాంట్లో
జలభద్రత కల్పన ప్రాధాన్యం ఇస్తారు అధ్యక్ష. జలభద్రతలో ఉపాధి హామీ కార్మికుల్ని జలభద్రత స్కీమ్లో కూడా వాళ్ళు ఇన్వాల్వ్ చేయాలనేది దీంట్లో ముఖ్యమైన అంశం అధ్యక్ష. పూడికలు తీయించడం, దాన్ని స్ట్రెంథన్ చేసుకోవడం, బండ్ స్ట్రెంథనింగ్ చేసుకోవడం, వారికి వ్యవస్థ లోపల వారిని కూడా ఇన్వాల్వ్ చేసేసి అక్కడ గ్రామ పంచాయతీల్లో కూడా వీళ్ళతోటి పనులు చేయించుకోవాలనేది కూడా వన్ ఆఫ్ ద కండిషన్స్ దీంట్లో ఉంది అధ్యక్ష. అంటే ఈరోజు ఈ ఉపాధి హామీ కార్మికుల ద్వారా గ్రామ స్వరాజ్యంలో వారందరూ ఇన్వాల్వ్ అయ్యి ఆ గ్రామ అభివృద్ధి కోసం పనిచేసుకునేటువంటి విధంగా ఒక రూపకల్పన జరిపితే దాన్ని పూర్తిగా వారు స్టడీ చేయకుండా దాన్ని రాజకీయం చేసేటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నారు అధ్యక్ష. నేను అడుగుతా ఉన్నాను అధ్యక్ష, గ్రామీణ ప్రాంతంలో వసతులు విస్తరిస్తూ జీవనోపాధికి భరోసా కల్పించే సౌకర్యాలను పెద్దపీట వేస్తారు. దీంట్లో విపత్కర వాతావరణ పరిస్థితులు ఎదుర్కొనేందుకు అవసరమైనటువంటి ప్రత్యేక పనులు శాశ్వత ప్రతిపాదనను చేపట్టడమే కాకుండా వరదలు వచ్చినప్పుడు లేకుంటే ఎండలు వచ్చి అది కరువు వచ్చినప్పుడు వారికి స్పెషల్గా 10 దినాలు కల్పించి వారికి ఉపాధి కల్పించేటువంటి ఆలోచన చేసినటువంటి ఒక మంచి ఆలోచనతో చేసినటువంటి ఈ కార్యక్రమాన్ని మా మీద బర్డెన్ పడుతుంది, రాష్ట్ర ప్రభుత్వం మీద బర్డెన్ పడుతుందని ఆలోచన చేస్తూ వీళ్ళు దీన్ని రాజకీయం చేసే ప్రయత్నం చేయడం అది సమంజసం కాదు అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. పనికొచ్చి ఆస్తుల సృష్టి చేయడం అధ్యక్ష తప్ప అధ్యక్ష. గతంలో చేసినటువంటి పనులకు కాకుండా పనికొచ్చేటువంటి ఆస్తుల సృష్టి, ప్రజల ఆదాయాలు పెరుగుదల వంటి గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయాలా. జలాధారిత పనులు ప్రాధాన్యత ఇవ్వడం, భూగర్భ జలాలు పెరుగుతాయి, గ్రామీణ ప్రాంతాల్లో మార్కెట్లు అందుబాటులోకి తేవడంతో పాటు వ్యాపార కార్యకలాపాలను పెంచేందుకు రహదారులు నిర్మిస్తారు, గిడ్డంగుల సౌకర్యాలు, మార్కెట్ ఏర్పాటవుతాయి, అనుసంధానం జరుగుతుంది, జలరక్షణ, వరద నీటి పారుదల, భూ సంరక్షణ అవసరమైనటువంటి మౌలిక వసతులు కల్పించడం దీంట్లో ముఖ్య ఆదేశాలు అధ్యక్ష. మరి అలాంటి ముఖ్యమైనటువంటి పనులు చేయడానికి అంత మంచి రూపకల్పన చేసిన ఈ అంశంలో వీరు ఏం ఆలోచన చేయకుండా దీన్ని రాజకీయం చేసేటువంటి ఆలోచన చేస్తూ ఉన్నారు అధ్యక్ష. జీరామ్జీ చట్టం వల్ల రైతులకు కూడా లాభం ఏమిటంటే అధ్యక్ష, వ్యవసాయ సీజన్లో పనులు రద్దీగా ఎక్కువ ఉన్న సమయంలో కూలీల కొరత తీర్చడం కోసం ఉపాధి హామీకి హాలిడే ప్రకటిస్తూ స్థానిక పరిస్థితులను బట్టి వ్యవసాయ పనులు రద్దీ సీజన్లు గుర్తించి ఉపాధి పనులు హాలిడే ప్రకటించి అధికారాన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు అప్పగించారు. 60 రోజుల పాటు పనులను నిలిపివేయడం వల్ల రైతు కూలీలకు లభ్యత పెరుగుతుంది, రైతు కూలీల రేట్లు, ఆహార ధరలు నియంత్రణ వీలవుతుందని మరొక ఆలోచన కూడా దీంట్లో ఉన్నది అధ్యక్ష. చట్టం వల్ల రైతులకు కలిగే ఇతర ప్రయోజనాలు ఏంటంటే అధ్యక్ష, జల ఆధారిత పనులతో పాటు నీటి లభ్యత పెరిగే బహుళ పంటలు సాగుకు వీలు చిక్కుతుంది, రహదారుల గిడ్డంకులు మార్కెట్ అందుబాటులో రైతులకు నష్టాలు తగ్గుతాయి, వరద నీటి కాలువలు, జలభూ సంరక్షణ పనులు, పంట నష్టం తగ్గుతున్నది. మరో అవకాశం ఏంటంటే అధ్యక్ష, పథకం అమలు లేనప్పుడు కార్మికులు వ్యవసాయ పనులకు వెళ్ళడంతో పాటు వారికి ఎక్కువగా వేతనాలు దక్కుతాయి. ఇక రైతు కూలీలకు కొత్త పథకంలో 25% అదనంగా 10 దినాలు లభిస్తాయి. వికసిత్ గ్రామ పంచాయతీ ప్రణాళికను ముందస్తు సిద్ధం చేయడం వల్ల ఎక్కడ ఏ పని జరిగేది ముందే తెలుస్తుంది. పని కల్పించకపోతే నిరుద్యోగ భృతి చెల్లించే తప్పనిసరి కావడం ఉపాధి చట్టపరమైనటువంటి రక్షణ ఉంటుంది. ఇప్పుడు మంత్రి గారు ఏం చెప్పారు అధ్యక్ష, 50 రోజులే పని అవుతుంది, మిగిలినప్పుడు పనే ఉండదు. ఇప్పటి వరకు ఈ రాష్ట్రంలో దేశంలో ఎక్కడ కూడా 50 దినాల పని కల్పిస్తున్నారు అని అన్నారు కదా అధ్యక్ష. ఇక్కడ 125 రోజుల్లో 50 దినాలు పని కల్పిస్తే మిగిలిన 75 రోజులు నిరుద్యోగ భృతి ఇవ్వాల్సినటువంటి చట్టంలో దీంట్లో మరి చాలా స్పష్టంగా రాసింది అధ్యక్ష. మరి ఈ అంశం ఎందుకు మాట్లాడతలేరు అధ్యక్ష? ఈరోజు పని కల్పించాలన్న బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం పైన ఉన్నది. ఒకవేళ పని కల్పించని పక్షంలో వారికి నిరుద్యోగ భృతి చెల్లింపు తప్పనిసరి కావడం అనేది చట్టంలో ఉన్న సంగతి బహుశా మంత్రి గారు చదవనట్టున్నారు. దయచేసి వారిని కూడా చదువుకొని అప్డేట్ కావాల్సిందిగా కోరుతా ఉన్నాను అధ్యక్ష. విబిజీ రామ్జీ చట్ట రాష్ట్రాలకు భారమా అంటే ఉపాధి హామీ పథకం సంబంధిత 23 రాష్ట్రాల్లో ఇటీవల ఒక పరిశీలన జరిగింది. చేసిన వ్యయాలకు తగ్గట్టుగా పనులు లేవని అందులో తేలింది. యంత్రాలతో పని చేయిస్తున్నట్టు గుర్తించారు. నేషనల్ మొబైల్ మానిటరింగ్ సిస్టమ్ ఆధార్ను భారీ స్థాయిలో బైపాస్ చేశారు. 100 కోట్ల రూపాయల దుర్వినియోగం జరిగింది. భారీ లీకేజీలు బయటపడ్డాయి. కొత్త చట్టంతో వీటిని అడ్డువేయాలని కేంద్ర ప్రభుత్వం తలంపుతో ఈ అక్రమాలకు మోసాలకు కృత్రిమం మీద ఆధారంగా గుర్తిస్తామని చెప్పి తెలియజేశారు అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష, దీనికి స్టీరింగ్ కమిటీ స్టేట్ గవర్నమెంట్ వేయాలి అధ్యక్ష. మానిటరింగ్ కూడా స్టేట్ గవర్నమెంట్ చేయాలి అధ్యక్ష. వీళ్ళకి కావాల్సినటువంటి ఫిక్స్డ్ అమౌంట్ ఏదైతే అలొకేట్ చేయాలో కేంద్ర ప్రభుత్వం అమౌంట్ అలొకేట్ చేస్తుంది అధ్యక్ష. అమౌంట్ అలొకేట్ చేసిన తర్వాత పనులు గుర్తించడం, పనులు చేయించడం,
స్టీరింగ్ కమిటీని మానిటరింగ్ చేయడం అంతా కూడా రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది అధ్యక్ష. కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఇచ్చినా మొత్తం అథారిటీ అంతా కూడా మానిటరింగ్ అంతా కూడా రాష్ట్ర ప్రభుత్వమే చేయాల్సి ఉంటుంది. కాబట్టి మరి వీళ్ళకు ఏం బాధ వస్తుంది అధ్యక్ష? కేవలం వాళ్ళ మీద బడననా లేకుంటే పేరు మార్చిందనా? ఒకసారి దయచేసి, నేను గౌరవ శాసనసభ్యులు చాలామంది ఉన్నారు, మంత్రి గారు కూడా మాట్లాడారు, ఒకసారి అప్డేట్ చేసుకొని మాట్లాడితే బాగుంటుంది అధ్యక్ష. కేవలం విమర్శ చేయాలి కాబట్టి, ఏదో ఒక రకంగా రాజకీయం చేయాలి కాబట్టి రాజకీయం చేసే ఆలోచనతో చేయడం కాదు అధ్యక్ష. ఎందుకంటే ఇది అట్టడుగు బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన అంశం అధ్యక్ష. వారికి పని దినాలు పెంచుతూ వారికి ఎన్నో రకాలటువంటి యువతకు అధ్యక్ష, దీంట్లో ముఖ్యంగా యువతకు కూడా స్వయం ఉపాధి కోసం దీంట్లో అవకాశం ఇచ్చారు, క్లాస్ పెట్టారు అధ్యక్ష. ఎందుకంటే చాలామంది గ్రామీణ ప్రాంతంలో యువత అన్ఎంప్లాయిడ్ యూత్ పెరిగి ఉన్నారు. అన్ఎంప్లాయిడ్ యూత్ కోసం మరి ఒక ఆలోచన చేసి వారికి ఒక క్వాలిటీ వర్క్ ఇవ్వాలని, స్కిల్ డెవలప్మెంట్ చేయాలని కూడా ఆలోచన చేశారు అధ్యక్ష. స్కిల్ డెవలప్మెంట్ ద్వారా వారికి కూడా స్కిల్ బేస్డ్ ఉపాధి కల్పించడానికి కూడా దీంట్లో ఆలోచన చేశారు అధ్యక్ష. మరి ఇవన్నీ కూడా బహుశా మరి స్కిప్ అయినట్టున్నారు, దయచేసి ఒకసారి అప్డేట్ కావాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను అధ్యక్ష. అంతే కదా అధ్యక్ష, ఇప్పటి నుంచి 6 నెలల్లో రాష్ట్ర ప్రభుత్వాలు ఉపాధి హామీ చట్టం చేయాలి, ఈ నిబంధనలకు అనుగుణంగా పథకాలు అమలు చేయాలి అధ్యక్ష. కొన్ని పరిమితుల ఆధారంగా ఒక్కో రాష్ట్రానికి నిర్దిష్టమైన మొత్తాన్ని కేంద్ర ప్రభుత్వం కేటాయిస్తుంది. కేంద్ర ప్రభుత్వం అనుమతించినటువంటి పరిమితిని మించి ఖర్చు పెట్టాల్సి వస్తే అదనపు మొత్తం మాత్రం రాష్ట్ర ప్రభుత్వం భరించాలి అధ్యక్ష. అట్లీస్ట్ కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి పూర్తి నిధుల్ని సద్వినియోగం చేసేసి ఉపాధి కూలీల వరకు చేసే విధంగా పనిచేయాల్సిందిగా దయచేసి వారికి కోరుతా ఉన్నాను అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష, 2005లో ప్రవేశపెట్టినప్పుడు ఇది ఎన్ఆర్ఈజీఎస్ పథకమే అధ్యక్ష. 2009లో కాంగ్రెస్ పార్టీ రెండోసారి అధికారం వచ్చినప్పుడు అప్పుడు మార్పులు చేర్పులు చేసి మహాత్మా గాంధీ పేరు యాడ్ చేశారు, కానీ ఈ స్కీమ్ పెట్టినప్పుడు మహాత్మా గాంధీ గారి పేరు లేదు అధ్యక్ష. మరి ఈరోజు దానికి జీరామ్జీ అనేసరికి వీళ్ళకి ఎందుకు బాధ అవుతుంది అధ్యక్ష. మేము ఒకటే అడుగుతూ ఉన్నాం అధ్యక్ష, ఎంఎన్ఆర్ఈజీఎస్ వల్ల ఉత్పాదన లేని పనులు, దీర్ఘకాలిక ఆస్తుల కొరత, వేతన అభివృద్ధి లేదు అన్న ఆరోపణలు ఉండే అధ్యక్ష. పనుల్లో కొంత అవినీతి జరుగుతుందని, పూడిక తీసిన చెరువుల్లోనే మళ్ళీ పూడిక తీస్తున్నారని, పనుల్లో నాణ్యత లేదని మరి ఆరోపణలు ఉన్నాయి. దీని మీద కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనేక సార్లు చర్చ జరిపినారు అధ్యక్ష. వీటన్నిటి కూడా స్ట్రీమ్లైన్ చేద్దామనే అధ్యక్ష, ఇది విబిజీ రామ్జీ స్కీమ్ని ప్రధానంగా కనిపించేటువంటి అంశాలు ఒకసారి చెప్తాను అధ్యక్ష. ఉపాధి హామీ నుంచి గ్రామ ఆర్థిక పునర్నిర్మాణం దాకా వేతన ఆధారిత పనుల కంటే ఆస్తి సంపద సృష్టి, స్కిల్ డెవలప్మెంట్ ప్లస్ పని, గ్రామాన్ని లేబర్ పూల్గా కాకుండా ఎకనామిక్ యూనిట్గా చూడడం, గ్రామీణులకు తాత్కాలిక ఉపాధి సరిపోదు, వాళ్లకు శాశ్వత ఆదాయ మార్గాలు కావాలి. ఈ లాజిక్ ప్రకారం కాలువలు, నీటి నిల్వలు, గ్రామీణ మౌలిక సదుపాయాలు, సూక్ష్మ పరిశ్రమలు, వ్యవసాయ అనుబంధ యూనిట్లు వంటి ఆస్తుల ద్వారా గ్రామ దీర్ఘకాలిక నిలబడుతున్నాయన్నది కేంద్ర ప్రభుత్వ అభిప్రాయం అధ్యక్ష. గ్రామీణ అభివృద్ధికి స్ట్రక్చరల్ షిఫ్ట్, ఉపాధిని ఒక సామాజిక సంక్షేమ పథకం కాకుండా గ్రామ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసే సాధనంగా మార్చాలన్న ఆలోచన స్పష్టంగా కనిపిస్తుంది అధ్యక్ష. నైపుణ్యం ద్వారా ఉపాధి నాణ్యత పెరగడం, స్కిల్ ఆధారిత పనులు, యువతకు దీర్ఘకాలిక ఉపయోగం, మార్కెట్తో అనుసంధానం సరైన అమలు జరిగితే అది గ్రామీణ నిరుద్యోగానికి పరిష్కారంగా మారవచ్చు అధ్యక్ష. నిధులు వినియోగంలో సమర్థత, ఒక రకమైనటువంటి పనులు మళ్ళీ చేయడం తగ్గించి స్థిరమైన ఆస్తులపై ఖర్చు పెట్టాలని దృష్టికోణం సిద్ధాంతపరంగా సరైనదే కదా అధ్యక్ష. ప్రస్తుతం అమల్లో ఉన్నటువంటి ఈ పథకంలో మరి కేంద్రం 90% భరించేది, రాష్ట్రం 10% భరిస్తే ఇప్పుడు పెరిగిన పరిణామాల ద్వారా మరి దాన్ని 60-40 చేస్తే దాని మీద మరి ఇన్ని రకాలుగా వారికి ఎందుకు మరి బాధపడతా ఉన్నారో ఒకసారి చెప్పాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష, ఇది తొలుత గ్రామీణ లింక్ రోడ్లకు మాత్రమే ఉపాధి హామీలో అనుమతి ఉండే అధ్యక్ష. క్రమంగా సిమెంట్ రోడ్లు, తర్వాత అనుమతి వచ్చేలా రాష్ట్ర ప్రభుత్వం అనుసంధానం చేసింది. గ్రామ పంచాయతీ, అంగన్వాడీ భవనాలు, మహిళా సమాఖ్య భవనాలు కూడా ఉపాధి హామీలు అనుసంధానం చేసుకుని నిర్మించాలో ఏర్పాటు చేసింది అధ్యక్ష. ఇలా రాష్ట్రంలో సుమారు 266 రకాల పనులు ఉపాధి హామీకి అనుసంధానం అయినాయి అధ్యక్ష. అవేమీ మార్చడం లేదు అధ్యక్ష. అవి యాజ్ ఇట్ ఈస్గా 266 రకాల ఉపాధి పనులు ఉంటూనే ఇంకా దీన్ని స్ట్రెంథన్ చేయడానికి ఇంకా కొన్ని యాడ్ చేశారు తప్ప వాటిని ఏవి కూడా తొలగించలేదనేది మరి మీ ద్వారా మంత్రి గారికి తెలియజేస్తా ఉన్నాం అధ్యక్ష. మరి అది ఆల్రెడీ చట్టం వచ్చి ఇంప్లిమెంట్ అవుతుంది, మరి బహుశా వరకు అప్డేట్ కానట్టు అధ్యక్ష. ఈ వరకు
రాష్ట్ర ప్రభుత్వం తనదైన చట్టం చేయాల్సి ఉంటుంది అధ్యక్ష. మరి రాష్ట్రం తన చట్టం తీసుకొచ్చి మీరు ఇంకా దీన్ని మరి ఎట్లా మాడిఫై చేస్తారు, ఎట్లా వారి ఉపాధి హామీ కింది వరకు కూడా అందరికి అందజేయడానికి మీరు ఏం చర్యలు తీసుకుంటున్నారో అది మీరు ఒకసారి ఆలోచన చేయాలి అధ్యక్ష. కొత్త చట్టం ప్రకారం ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం అవసరాలకు అనుగుణంగా ఉపాధి హామీ పథకాన్ని రూపొందించుకోవాలి. దాని అమలుకు అయ్యే వ్యయం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 60-40 నిష్పత్తిలో భరిస్తాయి. ఇంతకు ముందు కేంద్రం 90%, రాష్ట్రం 10% భరిస్తే పెరిగిన పని దినాలకు అనుగుణంగా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల మరి నిష్పత్తి 60-40గా మార్చింది అధ్యక్ష. అది ఉపాధి హామీ పథకంలో ఈరోజు ఉన్నటువంటి అనేకమైనటువంటి అంశాల గురించి మాట్లాడుతున్నటువంటి మరి మంత్రి గారిని నేను సూటిగా 2 ప్రశ్నలు అడుగుతాను అధ్యక్ష. మరి రైతు కూలీలే ఉపాధి హామీ కూలీలు అధ్యక్ష. మరి రైతు కూలీలకు సంవత్సరానికి 12,000 చొప్పున 6 నెలలకు ఒకసారి 6,000 రూపాయలు ఇస్తారని మరి ఈ ప్రభుత్వం హామీ ఇచ్చి మరి దాదాపు 1,30,00,000 మందిని ఐడెంటిఫై చేసి ఎందుకోసమని 2 సంవత్సరాలుగా వారికి మరి ఇవ్వట్లేదు అధ్యక్ష. అంటే రైతు కూలీల మీద, ఉపాధి హామీ కార్మికుల మీద వీరికి ఏ రకమైనటువంటి ప్రేమ ఉన్నదో దీన్ని బట్టి స్పష్టమైతే ఉంది అధ్యక్ష. వీళ్లకు డబ్బులు ఇవ్వడానికి, అట్టడుగు బడుగు బలైన వర్గాలకు అండగా ఉండడానికి, వారికి ఇచ్చిన హామీలు నెరవేర్చడానికి మాత్రం చేతులు రావు అధ్యక్ష. కేవలం రాజకీయ విమర్శలు చేయడానికి మాత్రం ముందుకు వస్తారు అధ్యక్ష. మరి ఈరోజు నేను అడుగుతా ఉన్నాను అధ్యక్ష, ఈరోజు మా మీద బటన్ పడ్డది, మూలిగా నక్క మీద తాటకు పడ్డది అని చెప్పేటువంటి మంత్రి గారు మరి మీరు ఇచ్చిన హామీలు కూడా ఎందుకు నెరవేరుస్తలేరు? మరి ఉపాధి హామీ కార్మికులే ఈరోజు రైతు కూలీలు కదా. మరి రైతు కూలీలకు మీరు ఒప్పుకున్నటువంటి సంవత్సరానికి 12,000, 6 నెలలకు ఒకసారి 6,000 రూపాయలు ఇస్తామని చెప్పి ఈరోజు 2 సంవత్సరాలు గడుస్తున్నా ఎందుకోసమని వారికి ఇవ్వడం లేదు? మీరు దాదాపు 1,30,00,000 మంది ఐడెంటిఫై చేసి కూడా ఈ రోజు వరకు కూడా వారి కోసం ఎందుకు మీరు ఇవ్వడం లేదో, ఇచ్చిన హామీలు ఎందుకు నెరవేర్చలేరు? మరి మీరే చెప్పారు కదా దీంట్లో అత్యధికంగా ఎస్సీ, ఎస్టీ, బీసీలే ఉన్నారని చెప్పారు కదా. మరి ఎస్సీ, ఎస్టీ, బీసీలకు మీరు ఇచ్చిన హామీల సంగతి ఏమైంది? మీరు ఎస్టీ డిక్లరేషన్ ఏమైంది? ఎస్టీ డిక్లరేషన్ ఏమైంది? బీసీ డిక్లరేషన్ ఏమైంది? వారికి ఇచ్చిన హామీలు ఏమైనాయి? ఇప్పుడు వారికి అనేకమైనటువంటి హామీలు ఇచ్చి వారిని మోసం చేసి అధికారంలోకి వచ్చి ఈ రోజు వరకు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చినటువంటి మీరు ఈ రోజు ఏ ముఖం పెట్టుకొని మాట్లాడుతూ ఉన్నారో సమాధానం చెప్పాలని అడుగుతా ఉన్నాను అధ్యక్ష. కేవలం ఈరోజు రాజకీయం చేయడానికి ఏదో ఒక రకంగా ఒక సబ్జెక్ట్ తీసుకొచ్చి ఆ సబ్జెక్ట్ ద్వారా ఏదో ప్రజల్ని మభ్యపెడతాం, ఇక్కడ మేము మాట్లాడేసి ఏదో అన్యాయం జరిగిందని లేకుంటే వారి హైకమాండ్కి మెప్పు కోసమో, దేశవ్యాప్తంగా వారు చేస్తున్నారు కాబట్టి హైకమాండ్ మెప్పు కోసమో, ఇక్కడ మేము చేస్తున్నామని చెప్పుకోవడం కోసమో చేసేటువంటి కార్యక్రమంలో ఏమి తప్పున్నదో, ఏ రకంగా మీరు దీన్ని తప్పు పడతా ఉన్నారో సమాధానం చెప్పాలి అధ్యక్ష. కేవలం పేరు మార్చినందుక, లేక మీ మీద 40% భారం పడ్డందుక మీ బాధ ఏందో ఒకసారి చెప్పాలి అధ్యక్ష. ఏదో ఒక రకంగా సబ్జెక్టు డివైడ్ చేసే ప్రయత్నం చేసేటువంటి మీరు ఇదే ఎస్సీ, ఎస్టీ, బీసీ అని చెప్పారు కదా, వారికి ఇచ్చినటువంటి హామీలు ఏమన్నాయి, వారికి ఇచ్చినటువంటి మీరు డిక్లరేషన్స్ ఏమన్నాయో దాని మీద సమాధానం చెప్పకుండా ఈరోజు ఏదో ఒక రకంగా మీరు మభ్య పెట్టేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు కదా అధ్యక్ష. మరి ఇక్కడ మంత్రి గారు ఉన్నారు, మాట్లాడితే ఎక్కడికో డివియేషన్ అయిపోయి డెవల్యూషన్ ఆఫ్ ఫండ్స్ గురించి మాట్లాడతారు. డెవల్యూషన్ ఆఫ్ ఫండ్స్ గురించి మాట్లాడే ముందు దాంట్లో మీరే బాధ్యుల సంగతి మర్చిపోయినారు. ఈరోజు మరి 125 రోజులు రాష్ట్రం మీద మోపడానికి మీకు ఏం అధికారం ఉంది? 50 రోజుల పని భారము మోపేటప్పుడు మరి సమైక్య స్ఫూర్తితో రాష్ట్రాల యొక్క ఒపీనియన్ తీసుకోవాలి కదా.
2005లో ఈ చట్టం వచ్చినప్పుడు కొన్ని జిల్లాలకే పరిమితమై ఉండేది. తర్వాత 2009లో ఓవరాల్ ఇండియా మొత్తం ఉపాధి హామీ చట్టం ఇంప్లిమెంటేషన్లోకి వచ్చింది. ఆ రోజు వారి యొక్క గాంధీ గారి యొక్క జయంతి సందర్భంగా వారి పేరును కూడా పెట్టడం జరిగింది. ఇవాళ గ్రామీణ ఉపాధి హామీ అనేది 1970 నుంచి స్టార్ట్ అయింది మహారాష్ట్రలో కరువు కాటకాలన్నప్పుడు. అదేవిధంగా ఇందిరాగాంధీ గారు, పివి నరసింహారావు గారు ఇవన్నీ కూడా కొన్ని జిల్లాల వారీగా రాష్ట్రాల వారీగా చేసి తర్వాత 2004 మేనిఫెస్టోలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఉపాధి హామీ చట్టాన్ని తీసుకొచ్చి పని అనేది ఒక దానంగా కాదు హక్కుగా పొందే విధంగా, అదేవిధంగా చీప్ లేబర్ను తయారు చేసే ఈ వ్యవస్థ నుంచి వాళ్ళు ఒక రైట్గా పని హక్కును పొందాలని ఈ చట్టం తీసుకురావడం జరిగింది. దాని మీద మీరు కూడా ఇంత అక్కసు వెళ్ళగలుగుతారని నేను అనుకోలేదు. ఇంత పని అరే పేరు అరే నామ్ బదలన కాదు, కామ్ ఇవ్వండి ఫస్ట్, పేరు మార్చుడు వీటి అవి కాదు కదా నేను అనేది. మీరు 125 రోజులు పెంచిర్రు, సంతోషం. ఆ 125 రోజులు రాష్ట్రం మీద ఎందుకు వేయాలి? రాష్ట్రం మీద వేసినప్పుడు కనీసం ప్రజాస్వామిక వ్యవస్థలో ఉన్నాం కదా, రాష్ట్రాల ఒపీనియన్ కూడా తీసుకోవాలి కదా. ఈ చట్టం రావడానికి 4 ఏళ్ళు చర్చలు జరిగినాయి. మేధావులు, ఎంపీలు, మీ ఎంపీలు కూడా ఉన్నారు, అందరు డిస్కషన్ చేసి చట్టం వచ్చింది. తీసేసేటప్పుడు మాత్రం 4 రోజులలో ఒక కలంపోటుతో మీరు తీసేసారు. కానీ ఇవన్నీ మర్చిపోయి మాకేదో ఆవేదన, ఏం ఆవేదన? గాంధీ గారు ఈ భారతదేశం అంటే గాంధీ గారి పేరు ప్రపంచమంతా తెలుసు. ఆయన గ్రామ స్వరాజ్యం కలల రాజ్యం కోసం మేము ఈ చట్టం తీసుకొచ్చినాం. మీరు ఆ పేరు మీద అంత ద్వేషం ఎందుకు? అంత పనివ్వండి, నామ్ బదలన నయ్యే కామ్ దేజే కామ్ ఇయ్యరు అని పని పెంచకుండా మమ్మల్ని పేర్లు మార్చి ఉల్టా పల్టా మాట్లాడడం కరెక్ట్ కాదు. ఇంకోటి నేను అనేది, మీరు అన్ని పెంచి 4% బడ్జెట్లో ఉండే ఉపాధి హామీకి మీరు ఎందుకు బడ్జెట్ తగ్గించారు? బడ్జెట్ తగ్గించుకుంటూ వచ్చి పని దినాలు పెంచుతున్నామంటే అందులో ఇవ్వడానికి పనే లేదు. పోయిన ఆర్థిక వ్యవస్థలో తెలంగాణ రాష్ట్రానికి 12 కోట్ల పని దినాలు వస్తే ఈసారి 6 కోట్ల పని దినాలకు తగ్గించారు. పనే లేదు చేయడానికి ఆడ. ఇంకా మీరు అంటారు వ్యవసాయ కూలీల మీద. ఎస్, మీరు 60 రోజులు ఎందుకు బంద్ పెట్టాలి? 60 రోజులు కూడా ఇదే కూలీలతోటి వ్యవసాయం చేయించండి, రైతులతో అనుసంధానం చేయండి. అప్పుడు రైతులు సంతోషంగా ఉంటారు, కూలీ వాళ్ళకు కూడా కూలీ దొరుకుతుంది కదా. కోత పెట్టడం ఎందుకు అన్నా? మీరు చేసేదంతా ఈరోజు కార్పొరేట్ కంపెనీలకు చీప్ లేబర్ను అందించడం కోసం జరుగుతున్న కుట్ర. పేదోడికి పని దొరకకుంటే అప్పుడు నాకు ఇంత రేటు కావాలి అని అడిగే బేరం ఆడే శక్తి పోతుంది. ఎంత పని దొరికితే అంతకెళ్ళిపోతారు. అప్పుడు ఇవాళ పెద్ద ఎత్తున అటవీ ప్రాంతాలలో మైనింగ్ కోసం విధ్వంసం జరుగుతుంది. అక్కడ చీప్ లేబర్ కావాలి, కార్పొరేట్ కంపెనీలకు చీప్ లేబర్ కావాలి. అందుకనే తప్ప నువ్వు రాష్ట్రం మీద భారం మోపేటప్పుడు రాష్ట్రాల ఒపీనియన్ తీసుకోవాలి కదా. నువ్వు ఇస్తావా ఇయ్యవా నీ ఇష్టం. ఇయ్యనప్పుడు నువ్వు మా మీద భారం మోపేటప్పుడు మా అభిప్రాయాలు కూడా, రాష్ట్రం యొక్క అభిప్రాయాలు కూడా తీసుకోవాలి కదా. మీరు రుద్దే అధికారం ఎక్కడిది? అది రుద్దడం అంటే అది ప్రజాస్వామ్యానికే విఘాతం కదా. ఆర్టికల్ 47 ప్రకారం భారత రాజ్యాంగంలో పని కల్పించే హక్కు ఈ ఉపాధి హామీ యొక్క చట్టం రావడంలో ఆర్టికల్ 41 ప్రకారమే మరి ప్రతి ఒక్కరికి కూడా పని కల్పించాలనేటువంటి చట్టానికి ప్రతీకనే ఈ ఉపాధి హామీ చట్టం. కానీ దాని మీద దాడి చేస్తున్నారు. మీకు అంబేద్కర్ నచ్చాడు, మన గాంధీ గారు నచ్చారు, ఇంకెవ్వరు నచ్చారు. మీకు మీరే నచ్చుతారు అదాని అంబానీలు తప్ప మీకు ఏ పేదో నచ్చాడు, ఏ అడవి బిడ్డలు నచ్చారు, ఏ నిరుపేదలు నచ్చారు, ఏ నాయకుడు, ఏ మహనీయుడు నచ్చాడు. ఎవరి కోసమే మరి మీరు చేసేది? ఇదే నా పద్ధతి. ఏ మహనీయుడు కూడా నచ్చారు అయితే ఇంకే ఎవరు? అసలు చరిత్రను మొత్తం తిరగరాస్తున్నారు, ఉల్టా పల్టా చేసి తప్పుడు వక్రీకరణలు చేస్తున్నారు. ఈ దేశం కోసం త్యాగం చేసినటువంటి మహనీయుల మీద ఐడియాలజీ. ఇవాళ ఒక పువ్వును చిదిమేసేంత మాత్రాన వసంతాన్ని ఆపలేరు. అందుకనే ఆయన పేరు తొలగించినంత మాత్రాన, గాంధీ గారి పేరు తొలగించినంత మాత్రాన చరిత్రలో స్వతంత్రం కోసం జరిగినటువంటి పోరాటంలో ఆయన పాత్రను తొలగించలేరు. అదే విధంగా ఆయన త్యాగాన్ని, ఆయన భావజాలాన్ని మీరు తొలగించలేరు. కాబట్టి పేరులో ఎందుకంత మరి ఆ పేరు చూస్తే మీకు ఎందుకంత భయం?
ఎందుకంటే మీరు స్వతంత్ర వ్యతిరేకంగా ఉన్నారు. స్వతంత్రం చేసినటువంటి పోరాట యోధుల్ని ఆనాడు చంపినటువంటి చరిత్ర ఆర్ఎస్ఎస్ గాడ్సే ఉంది కాబట్టి ఇవాళ ఆ పేరును తీసేస్తున్నారు అనేది ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. అధ్యక్ష, ఇది ఎంత అన్యాయం అంటే అధ్యక్ష, ఇంటర్వెన్షన్ చేస్తూ ఇష్టానుసారంగా సీతక్క గారు మాట్లాడడం చాలా బాధాకరం అధ్యక్ష. సీతక్క గారు సత్యదూరమైనటువంటి అనేకమైనటువంటి అంశాలు అధ్యక్ష. అంబేద్కర్ గారికి ఎవరు అన్యాయం చేసింది అధ్యక్ష? అంబేద్కర్ గారికి అన్యాయం చేసింది కాంగ్రెస్ పార్టీ కాదా అధ్యక్ష? అంబేద్కర్ గారిని ఓడగొట్టింది కాంగ్రెస్ పార్టీ కాదా అధ్యక్ష? కాంగ్రెస్ పార్టీ అంబేద్కర్ గారికి బద్ద శత్రువుగా అంబేద్కర్ గారి స్టేట్మెంట్ ఉన్నది అధ్యక్ష. మరి ఇంత ఘోరంగా అంబేద్కర్ గారి గురించి మాట్లాడుతూ ఉన్నారు కదా అధ్యక్ష. అంబేద్కర్ గారిని మోసం చేసింది కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష. ఈ రోజు మహాత్మా గాంధీ పేరు ఎవరు మార్చారు అధ్యక్ష? ఈ రోజు మహాత్మా గాంధీ ఆశయాలను, మహాత్మా గాంధీ కలలు కన్నటువంటి గ్రామ స్వరాజ్యాన్ని ముందుకు తీసుకెళ్లాలని వారే చెప్తా ఉన్నారు. పని దినాలే లేవు, మరి సగం పని దినాలే ఉన్నాయనంటే అందుకే కదా అధ్యక్ష. పని దినాలు సగం ఉంటే దాన్ని 125 చేసి ఒకవేళ ఉపాధి కల్పించని పక్షంలో 125 రోజులకు వారికి మరి నిరుద్యోగ భృతి ఇవ్వాలని చెప్పినట్టే ఖచ్చితంగా 125 రోజులు పని దినాలు కల్పించాల్సిందే ఈ చట్టం ప్రకారం. గతంలో మీరే చెప్తా ఉన్నారు 60 రోజులు కూడా పని కల్పించలేదని. ఇప్పుడు అట్లా నడవదు. ఇప్పుడు ఖచ్చితంగా 125 రోజులు పని దినాలు కల్పించాలా, కల్పించకుంటే కూర్చోబెట్టి వాళ్లకు డబ్బులు ఇవ్వాలా. ఇది చట్టం చెప్తా ఉన్నది. అది బహుశా వారు మిస్ అవుతా ఉన్నారు. మేము ఒకటే చెప్తా ఉన్నాం అధ్యక్ష, ఈ రకంగా సత్యదూరమైనటువంటి మాటలు మాట్లాడడం కాదు అధ్యక్ష. ఈ రాష్ట్రంలో మరి ఈ దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి కార్యక్రమంలో ఈ రాష్ట్రానికి ఎందుకు బాధ అవుతుంది అధ్యక్ష? ఈరోజు మావే 23 రాష్ట్రాల్లో అధికారం ఉన్నది అధ్యక్ష. మా ఎవరికి లేనటువంటి బాధ కేవలం ఉపాధి రైతు కూలీలకు, అట్టడుగు బడుగు బలహీన వర్గాలకు ఉపాధి కల్పించాలంటే బాధ అవుతుంది అధ్యక్ష. వీళ్ళకి వాళ్ళ కోసం ఖర్చు పెట్టాలంటే బాధ అవుతుంది అధ్యక్ష. వీళ్ళకు రివర్స్ ఎస్టిమేషన్ లో మంత్రులకు 1000 కోట్లు ఇవ్వడానికి, కాంట్రాక్టర్లకు 1000 కోట్లు ఇవ్వడానికి చేతులు వస్తాయి, కానీ ఉపాధి హామీ రైతుల కోసం ఖర్చు పెట్టాలంటే వీళ్ళకి చేతులు రావడం లేదు అధ్యక్ష. వీళ్ళు చేసే ప్రతి కార్యక్రమం రివర్స్ ఎస్టిమేషన్ల పేరు మీద వీళ్ళ కాంట్రాక్టర్లకు, ఆస్థాన గుత్తదారులకు 1000 కోట్ల రూపాయలు దోచిపెట్టేందుకు వీళ్ళకి డబ్బులు ఉన్నాయి, కానీ అట్టడుగు బడుగు బలైన వర్గాలకు కేవలం ఇక్కడ ఉపాధి హామీ కార్మికులకు డబ్బులు ఇవ్వడానికి వీళ్లకు చేతులు రావడం లేదంటే ఇంతకన్నా ఘోరం ఇంకోటి లేదు అధ్యక్ష. ఇది కేవలం ఈ సభను మిస్టేట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నట్టు మంత్రులకు నేను దయచేసి చెప్తా ఉన్నాను, సత్యదూరమైన మాటలు మాట్లాడొద్దు. ఇన్నిసార్లు మీరు ఇంటర్వెన్షన్ అవుతా ఉన్నారు సార్. ఎందుకు సార్ ఇంత ఇంటర్వెన్షన్? మరి అబద్ధాలు మాట్లాడద్దు కదా. అబద్ధాలు మాట్లాడితే కరెక్ట్ చేయాలి కదా. అబద్ధాలు మాట్లాడద్దు కదా సార్. ఇప్పుడు వారే కదా ఇంటర్వెన్షన్ అబద్ధాలు మాట్లాడుతూ ఉన్నారు. వాస్తవాలు ఏందో తప్పకుండా సభ ద్వారా నేను ప్రజలకు చెప్పాల్సిన అవసరం మా మీద ఉంది కాబట్టి మాట్లాడుతూ ఉన్నాను అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. శ్రీ ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు. మంత్రి గారు స్పీచ్ అయిపోయినాక నేను మాట్లాడినా. మధ్యలో ఆయన ముగించిన తర్వాతనే కదా సార్ మాట్లాడింది. అబద్ధాలేంది? 125 రోజులు పెంచినట్టు గొప్పగా ఉంది. మరి రాష్ట్రం మీద భారం వేసే అధికారం మీకు ఎక్కడిది అంటున్నా? మమ్మల్ని అడగాలి కదా, రాష్ట్రాలను సంప్రదించాలా వద్దా? రాష్ట్రాల యొక్క చర్చ ఈ అసెంబ్లీలో చర్చ పెట్టి మేము ఆ చట్టాన్ని ఆమోదించాలా లేదా, మాకు ఒక అవకాశం ఇవ్వాలా వద్దా? మీరు 40% మీరు భరించురంటే మేము అప్పుల కుప్పగా ఉన్నాం, మరి ఇబ్బందులలో ఉన్నాం. మా సిచ్యువేషన్ కూడా అర్థం చేసుకోవాలి అధ్యక్ష. ఇవాళ అంబేద్కర్ గారి గురించి ఏదో అంటున్నారు. అంబేద్కర్ అంటే ఏమొస్తుంది? స్వర్గాన్ని తెలుసుకోండి అని వీళ్ళ నాయకుడు అమిత్ షా గారు పార్లమెంట్లో చెప్పడం జరిగింది. అంబేద్కర్ గారు అంటే భారత రాజ్యాంగ నిర్మాత. ఆనాడు మొదటి నెహ్రూ గారి ప్రభుత్వంలో కూడా ఆ రాజ్యాంగాన్ని ఆమోదించడం జరిగింది. ఇవాళ అంబేద్కర్ గారిని రాజ్యాంగాన్ని నమ్ముకుంటే అక్కడ స్పీకర్ లాగా ఉంటారు, ఇక్కడ సీతక్క లాగా మాలాంటి ఆదివాసీ అడవి బిడ్డల జీవితాలు ఈ రకంగా మారితే నిలువెత్తు సాక్ష్యం మేమే. చచ్చిపోతే స్వర్గం ఉంటుందో నరకం ఉంటుందో మాకు తెలియదు, కానీ అంబేద్కరిజాన్ని భారత రాజ్యాంగాన్ని నమ్ముకుంటే అక్కడ స్పీకర్ లాగా ఇక్కడ సీతక్క లాగా మాత్రం ప్రత్యక్షంగా ఉంటామని ఇక్కడి ద్వారా అక్కడ పార్లమెంట్ కూడా తెలియజేస్తున్నాం అధ్యక్ష. ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు. ధన్యవాదాలు అధ్యక్ష. మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి పథకాన్ని
పేరు మార్చడమే కాకుండా దాని మూల ఉద్దేశాలను కూడా మార్చే ప్రయత్నం కేంద్రంలో ప్రభుత్వంలో ఉన్న భారతీయ జనతా పార్టీ చేస్తున్నదన్న విషయం ఈరోజు భారతదేశంలో కోట్లాది మంది పేద వర్గాల ప్రజలు ఎవరి దగ్గర కూడా యాచించకుండా ఏ పెత్తందారి జమీందారు దగ్గరికి పోయి నాకు పని ఇవ్వాలని అడగకుండా ఒక ఆత్మగౌరవంతో ఇది మీ హక్కు, పని కల్పించడం ప్రభుత్వాల హక్కు అని చెప్పి భావించి ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన చట్టాన్ని ఖచ్చితంగా పక్కదారి పట్టించే కార్యక్రమం చేస్తున్నది అధ్యక్ష. గతంలో చూస్తే భారతీయ చరిత్రలో ఎప్పుడు కూడా వేల సంవత్సరాల పరాయి పాలనలో ఉన్నది. తుగ్లక్ వంశం కావచ్చు, స్లేవ్ డైనాసిటీ, తర్వాత మొఘళ్ళు, ఆ తర్వాత బ్రిటిష్ వాళ్ళందరూ కూడా భారతదేశం మీద ఆధిపత్యం చెలాయిస్తూ మా కోసమే మీరు పనిచేయాలి, పని మేము మీకు ఇస్తాం, మేము అడగాలి, మమ్మల్ని యాచించాలి అన్న ఒక భావంతో వాళ్ళు పనిచేసిండ్రు. కానీ భారతదేశంలో పేద ప్రజలకు పనిని హక్కుగా కల్పించాలి, అడగకముందే వాళ్లకు చట్టబద్ధ బాధ్యతలు హక్కులు వాళ్ళకు ఇవ్వాలి, మీరు అడగకముందే మేము పని ఇవ్వాలి, మీరు వెళ్ళి యాచించాల్సిన పని లేదు అని చెప్పి ఇద్దరు మానవతామూర్తులు, ఒకరేమో ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఆర్థిక శాస్త్రవేత్త, ఇంకొకరేమో మంచి హృదయం కలిగిన ఒక గొప్ప మానవతావాది. ఈ ఇద్దరు ఎవరు అధ్యక్ష? ఒకరు మన్మోహన్ సింగ్ గారు, ఒకరు సోనియా గాంధీ గారు. వారిద్దరు కూర్చొని మొత్తం భారతదేశ వారసత్వాన్ని, ఇక్కడ ఉన్న జాతులను, ప్రజలను, వాళ్ళ ఆలోచనలను, వాళ్ళ అలవాట్లను పరిగణలోకి తీసుకొని దేశవ్యాప్తంగా ఎంతోమంది మేధావులను కూడా వాళ్ళ ఆలోచనలను కూడా క్రోడీకరించి ఆ రోజు యూపీఏ ప్రభుత్వంలో ఒక గొప్ప చట్టాన్ని తయారు చేసింది అధ్యక్ష. ఆ చట్టం యొక్క గొప్పతనం ఏంటంటే స్టాటిస్టిక్స్ ఒకసారి చూస్తే కళ్ళు బయర్లు గమ్ముతాయి, కడుపు సంతోషంతో నిండిపోతుంది అధ్యక్ష. ఈరోజు 3 పూటల తిండి తినే అవకాశం కూడా లేని పేద వర్గాల ప్రజలకు 5,000 కోట్ల పని దినాలను ఇప్పటిదాకా ఇచ్చిన ఘనత ఈ పథకానికి అధ్యక్ష. అలాగే 14 కోట్ల మంది రిజిస్టర్ చేసుకున్నారు ఈ పథకం కింద, ఇంకా పెరుగుతూ ఉంది అధ్యక్ష. ఇటువంటి పథకాన్ని నీరుగార్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు అధ్యక్ష. ఇది చాలా బాధాకరం. 11 లక్షల కోట్ల రూపాయలు ఈ పథకం మీద ఇప్పటిదాకా ప్రభుత్వాలు ఖర్చు పెట్టినాయి. దాంట్లో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఉంది, కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, రాష్ట్రంలో అన్ని పార్టీలకు సంబంధించిన వివిధ రాష్ట్రాల్లో ప్రభుత్వాలు ఉన్నాయి. ఈరోజు ఏ గ్రామానికి పోయినా సరే, ఎవరికి ఎక్కడ ఉపాధి దొరకకున్నా సరే, మాకు జాతీయ ఉపాధి హామీ పథకం మాకు ఉన్నది, మేము పోయి పనిచేసుకుంటాము అని చెప్పి కొన్ని కోట్ల మంది ఈరోజు ఆత్మవిశ్వాసంతో బతుకుతూ ఉన్నారు అధ్యక్ష. ఈరోజు వృత్తి కులాలు మన భారతదేశంలో కొన్ని కోట్ల మంది తమ వృత్తుల మీద ఆధారపడి జీవిస్తూ ఉన్నారు అధ్యక్ష. వాళ్ళు ఆత్మాభిమానం గలవారు. వాళ్ళు ఒకరి దగ్గరికి పోయి పని కావాలని చెప్పి అడిగే తత్వం కాదు. తరతరాలుగా వాళ్ళ దగ్గరికే వెళ్ళి పని అప్పగించే బాధ్యత. ఒక వడ్రంగి కావచ్చు, ఒక కమ్మరి కావచ్చు, ఒక కుమ్మరి కావచ్చు, పని కోసం అడగరు. ఒక జమీందారు దగ్గరకో, పొలం ఉన్న రైతు దగ్గరికి పోయి నీ పొలంలో నేను పనిచేస్తా అంటే వాళ్ళ ఆత్మగౌరవం చచ్చినట్టే అధ్యక్ష. అటువంటి ఆలోచనలు కన్నా ఈ భారతదేశంలో సమస్త జాతులు ఇక్కడ కలిసిమెలిసి ఉంటున్న సమయంలో మన చరిత్రకు సంబంధించి తెలుసుకొని ఈరోజు మీరు అడగక్కర్లేదు, మీ దగ్గరికే పని వస్తుంది అని చెప్పి ఒక గొప్ప ఆలోచన చేస్తే మళ్ళీ ఫ్యూడల్ విధానంలోకి, బ్రిటిష్ వలసవాద పాలనలోకి తీసుకెళ్లే విధంగా దీన్ని నీరుచుగార్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది చాలా తప్పు అధ్యక్ష. అలాగే మా మహేశ్వర్ రెడ్డి గారు చెప్పిండ్రు, వెళ్ళిపోయిండ్రు. మీ బాధ ఏంది అని అడుగుతా ఉన్నారు. ఖచ్చితంగా మా బాధ మహాత్మా గాంధీ గారి పేరు తొలగించడంలో మా బాధ ఉంది. అలాగే వ్యవసాయ పనులలో, వ్యవసాయ సీజన్లో ఈ ఉపాధి హామీ పథకం అమలు కాదు అంటా ఉన్నారు. ఈరోజు చదువుకున్న వాళ్ళు ఉన్నారు ఇక్కడ. నేను ఒకటే మాట మాట్లాడుతూ ఉన్నా, జెనెటికల్లీ మాడిఫైడ్ విత్తనాలు వచ్చిన ఈ సందర్భంలో నువ్వు వ్యవసాయ సీజన్ ఇది అని చెప్పి మీరు చెప్పగలుగుతారా? ఒక్కసారి గుండెల మీద చేసి ఆలోచించుకోమనండి. 364 డేస్ పంటలు పండే కాలం ఇప్పుడు వచ్చింది. ఏ పంటకు ఎంత డ్యూరేషన్ ఉంది అని చెప్పి ఇప్పుడు ఏమైనా లెక్కలు కట్టగలుగుతారా? ఈరోజు మామిడి పండ్లు మొత్తం 360 డేస్లో పండేది మనం చూస్తూ ఉన్నాం. కస్టర్డ్ యాపిల్ ఈరోజు మొత్తం 364 డేస్ మనకు వస్తూ ఉంది. మీరు వ్యవసాయ సీజన్ను ఎట్లా కొలమానం చేస్తారో అది కూడా ఆలోచించుకోవాలి. దీనికి కేవలం మా మంత్రి గారు చెప్పిన సీతక్క, రాబోయే రోజుల్లో పెద్ద పెద్ద కంపెనీలు, అది కూడా ఈస్ట్ ఇండియా కంపెనీకి మించిన కంపెనీలు భారతదేశంలో వస్తున్నాయి. అవి కూడా పేద రాష్ట్రాల్లో వస్తూ ఉన్నాయి. మధ్య భారతంలో ఈరోజు ఒక ఆపరేషన్ చేసి దళితులు, ఆదివాసీల మీద జులుం చెలాయిస్తున్న వ్యక్తులు, అక్కడ ఉన్న
ఖనిజాల కోసం వెలికితీత కోసం ప్రపంచవ్యాప్తంగా ఒప్పందాలు చేసుకుంటా ఉన్నారు. మరి వాళ్లకు చీప్ లేబర్ కావాలంటే దీనికి తూట్లు పడవాలన్న ఆలోచన దీని వెనక ఉందని చెప్పి ఈరోజు భారతదేశంలో చాలామంది ఆలోచన చేస్తూ ఉన్నారు. అంతేకాదు ఈరోజు ఇండస్ట్రియలైజేషన్లో మొదటి స్థానంలో ఉన్న గుజరాత్, మహారాష్ట్ర లాంటివి అక్కడ ఉన్న వ్యాపారవేత్తలకు తమిళనాడు నుంచి, కేరళ నుంచి, ఆంధ్రప్రదేశ్ నుంచి, తెలంగాణ నుంచి వలస కార్మికులు కావాలి. కాబట్టి వాళ్ళ పొట్ట మీద కొడితే వాళ్ళందరూ రైలెక్కి బొంబాయికి పోతారు, అహ్మదాబాద్కు పోతారు, సూరత్ మిల్లుల్లో పనిచేస్తారు, అక్కడ కార్ఖానలో పనిచేస్తారు అన్న ఒక దూరాలోచనతోటే దీన్ని నీరుగార్చిన విషయం ఈరోజు మనం అర్థం చేసుకోవాలి అధ్యక్ష. చాలా విషయాలు మన మంత్రులు చెప్పారు, వాటి జోలికి పోము. కానీ ఒక్క విషయం అధ్యక్ష, ఎప్పుడు కూడా ఒక మంచి పని చేసి ఒక వ్యవస్థ నిలబెట్టే వాళ్ళకంటే కూడా చరిత్రలో ఆ వ్యవస్థను ధ్వంసం చేసే వాళ్ళ పేర్లే లిఖించబడతాయి. దీనికి ఉదాహరణగా నలంద విశ్వవిద్యాలయం కొన్ని వందల సంవత్సరాలు దాన్ని కాపాడిండు. అక్కడ లక్షల పుస్తకాలు జ్ఞానాన్ని అక్కడ పెడితే బక్తియార్ ఖిల్జీ అనే వ్యక్తి 1193లో వచ్చి దాన్ని నాశనం చేసిండు. నలంద విశ్వవిద్యాలయాన్ని కట్టిన వ్యక్తులు తెలియదు, అక్కడ ఉన్న ఆచార్యుల సంగతి మనకు తెలియదు, అక్కడ పాఠాలు నేర్చుకున్న విద్యార్థుల సంగతి మనకు తెలియదు. కానీ చరిత్ర పుటల్లో బక్తియార్ ఖిల్జీ పేరు ఎప్పటికీ ఉంటుంది. ఎందుకంటే ఒక దుర్మార్గమైన పని చేసిండు. అందుకే భారతదేశం ఉన్నంతకాలం బక్తియార్ ఖిల్జీ పేరు మనం గుర్తు చేసుకుంటూ ఉంటాం. ఎంతటి దుర్మార్గుడు, జ్ఞానాన్ని మొత్తం నాశనం చేసిండు, లక్షల పుస్తకాలను, మన వారసత్వ సంపదను నాశనం చేసిండు అని చెప్పి ఈరోజు మనం పాఠ్య పుస్తకాల్లో చదువుతూ ఉంటాం అధ్యక్ష. అలాగే సోమనాథ్ దేవాలయం అదే గుజరాత్లో ఉంది. గజనీ మహమ్మద్ను మళ్ళీ మనం గుర్తు చేసుకుంటాం. ఎందుకంటే అద్భుతమైన ఆ సోమనాథ దేవాలయాన్ని నాశనం చేసిండు కాబట్టి మన చరిత్ర పుటల్లో ఆయన పేరు ఎప్పటికీ ఉంటుంది. అదే కోవలో ఈరోజు ఈ దేశాన్ని పాలిస్తున్న నరేంద్ర మోడీ గారి పేరు కూడా ఈ మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి పథకం స్వరూపాన్ని మార్చినందుకు ప్రజలు ఆయనను గుర్తుపెట్టుకుంటారు. కోట్ల మంది భారతీయులు కడుపు నిండా అన్నం తినే ఈ పథకాన్ని దురాలోచనతోటి కొన్ని కార్పొరేట్ శక్తులకు అప్పగించే కార్యక్రమం చేస్తున్నందుకు ఖచ్చితంగా వారు ఎన్ని మంచి పనులు చేసినా ఒకవేళ ఈ చెడ్డ పని మాత్రం ఖచ్చితంగా భారతదేశ ప్రజలు గుర్తుంచుకుంటారు. అలాగే ఎన్ని అద్భుతమైన విజయాలు అధ్యక్ష ఈ ఉపాధి చట్టం ద్వారా. గతంలో ఏ రోజు కూడా జరగని కార్యక్రమాలు ఈ చట్టం మొదలైనప్పటి నుంచి జరుగుతూ ఉన్నాయి. ఊర్లోనే మనకు పని దొరికింది. గతంలో బయటికి వెళ్ళాల, చిన్న పిల్లల్ని కట్టేసి చిన్న పిల్లల్ని తాతల దగ్గర, అవ్వల దగ్గర వదిలేసి ఎక్కడికో బొంబాయికి, సూరత్కు వెళ్ళే కార్యక్రమాలు అవన్నీ వద్దని చెప్పి ఈరోజు ఉన్న ఊర్లోనే నీకు పని దొరుకుతుంది, పని కల్పించే పని మేము చేస్తాం, అది హక్కుగా మీకు వస్తుంది అని చెప్పి ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం, సోనియా గాంధీ గారు, మన్మోహన్ సింగ్ గారు చేసింది. దాని వలన వలసలు చాలా మటుకు ఆగిపోయినాయి అధ్యక్ష. గ్రామీణ ప్రాంతాల్లో చాలా మంది మన ఊర్లోనే పని దొరుకుతుంది కదా, మనం వేరే ఊరికి ఎందుకు పోవాలి బిడ్డ అని చెప్పి కొడుకులను సంజాయించుకున్న తల్లిదండ్రులు కొన్ని వేల మంది, లక్షల మంది, కోట్ల మంది మనకు ఆధారంగా కనబడతారు అధ్యక్ష. అటువంటి దాన్ని ఈరోజు మీకు పని భద్రత లేదు అధ్యక్ష. మీకు వ్యవసాయ పనుల్లో మీకు అప్పుడు సస్పెండ్ కావాలి ఈ స్కీము అన్నప్పుడు ఎప్పుడు పని దొరుకుతుందో ఎప్పుడు పని దొరకదో అని ఒక అభద్రతా భావంతో ఈరోజు కోట్ల మంది ప్రజలు ఉండరా అధ్యక్ష. ఒక టైం టేబుల్ ఫిక్స్ లేకుండా ఈరోజు నీకు పని దొరకదా అని చెప్పి ఆలోచన చేసే పరిస్థితికి ఇప్పుడు ఈ చట్టాన్ని తీసుకొచ్చిండ్రు అధ్యక్ష. ఇది చాలా బాధాకరం. ఇంకొక విషయం అధ్యక్ష, ఈరోజు రాష్ట్రాలు కూడా ఇప్పటికే జీఎస్టీలో వాటా, ప్రతి ట్యాక్స్ కలెక్షన్లో వాటా, మొత్తం ఉన్న వనరులన్నింటినీ కూడా కేంద్రం గుంజుకుంటా ఉంది. ఈరోజు సంక్షేమ పథకాలు అమలు చేయాలన్నా, అభివృద్ధికి ఖర్చు పెట్టాలన్నా కూడా రాష్ట్రాలు ఉక్కిరిబిక్కిరైతున్న సంగతి మనందరికీ తెలుసు. ఇటువంటి ఇబ్బందికర పరిస్థితుల్లో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కూడా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు, ఈరోజు మనకు ఇండస్ట్రీస్ కూడా రానప్పుడు, ఈరోజు క్రెడిట్ దొరకనప్పుడు, ఇటువంటి సమయంలో ఇటువంటి ఆర్థిక భారాన్ని రాష్ట్రాల మీద పెడితే ఖచ్చితంగా రాష్ట్రాలకు ఇబ్బంది అవుతుంది అధ్యక్ష. రాష్ట్రాలకు ఇబ్బంది అయితే మళ్ళీ దేశం ఇబ్బంది పాల్పడుతుంది అధ్యక్ష. ఇప్పుడున్న పరిస్థితుల్లో రాష్ట్రాలకు ఆర్థిక పరిపుష్టి ఇవ్వాల్సిన కేంద్రం ఈరోజు బలవంతంగా రాష్ట్రాల నుంచి డబ్బులు తీసుకునే ప్రయత్నం చేస్తూ ఉంది. అందులో కూడా కుట్ర దాగి ఉంది, ఒక రాజకీయ కోణం దాగి ఉంది అధ్యక్ష. ఎక్కడ పోయినా గ్రామీణ ప్రాంతాల్లో మన్రేగా స్కీము మహాత్మా గాంధీ తోటి పోల్చి చూపుతా ఉన్నారు, మహాత్మా గాంధీని గుర్తు చేసుకుంటా ఉన్నారు. మరి మహాత్మా గాంధీ గారి మీద ద్వేషం ఎందుకు అని చెప్పి బీజేపీ నాయకులు అడుగుతూ ఉంటారు. నేను అడుగుతా ఉన్నా, ఎందుకు మీరు మహాత్మా గాంధీ గారి పేరును తీసేస్తా ఉన్నారు? మొదలు పత్రికల్లో ఒక వార్త వచ్చింది, ఈ స్కీమ్ను మార్చి పూజ్య బాపూజీ
ఉపాధి పథకం అని పెడతారు అనుకుంటే సంతోషపడ్డాం. మహాత్మా గాంధీ పేరైనా పూజ్య బాపూజీ పేరైనా ఒకటే కదా, మరింత గౌరవం ఇస్తున్నారేమో మహాత్మా గాంధీకి అని చెప్పి ఆ రోజు ఆలోచన చేస్తే తీరా అది చట్టరూపం వచ్చిన పార్లమెంట్లో పెట్టినప్పుడు తెలిసింది అది ఏందో ఎవరికి అర్థం కాని పేరు, ఏదో ఆజీవిక అంట ఇట్టంట అట్టంట. ఎవరికి తెలుసు అధ్యక్ష? అది దక్షిణాది రాష్ట్రాలకు ఆ పేరేమైనా తెలుస్తుందా అధ్యక్ష? కేవలం హిందీ భాషలో హిందీ మాట్లాడే ప్రాంతాల వాళ్ళ పథకాల పేర్లు అర్థమైతే ఇక మరి మేమెందుకు దక్షిణాది రాష్ట్రాల మాకు సంస్కృతి లేదా, మాకు భాష లేదా, మాకు అర్థమయ్యే భాషలో పథకాల పేర్లు ఉండక్కర్లేదా? గతంలో ఒక ఆయన ఇట్లనే అర్థం కాని తెలుగు పేర్లు అని పెడితే ఆయన ఇంటికి పంపించేసారు అధ్యక్ష ఆంధ్రప్రదేశ్ ప్రజలు, అప్పుడున్న తెలుగు రాష్ట్రం ప్రజలు. అలాగే ఇప్పుడు కూడా విచిత్రమైన పేర్లతోటి స్కీములు పెడతా ఉన్నారు. సామాన్య ప్రజలకు అర్థమయ్యే రీతిలో స్కీమ్ల పేర్లు ఉండాలి. ఆ రోజు మేము పెట్టిన పేరు ఏంటి అధ్యక్ష? చిన్న మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం. ఎవరికైనా అర్థమవుతుంది, ఎవరికైనా దీని మూల ఉద్దేశం ఏంది, పథకం పేరు అనేది అర్థమవుతుంది. చిన్నపిల్లవాడి నుంచి పెద్దవాడి దాకా పథకం అర్థమవుతుంది, పేరు అర్థమవుతుంది, దాని ఉద్దేశాలు అర్థమవుతాయి. ఈరోజు ఇప్పుడు మేము 125 పని దినాలు పెంచినామంటారు, 60 రోజులు వ్యవసాయ సీజన్లో మీకు పని దొరకదంటారు. మరి ఇటువంటి విరుద్ధమైన ఉద్దేశాలు ఆ బిల్లులో మనకు కనబడతా ఉన్నాయి. ఇంకొకటి, కంట్రోల్ మొత్తం కూడా రాష్ట్రం మీదనే ఉందని చెప్పి ఇప్పుడు గౌరవ బీజేపీ శాసనసభ్యులు మన మహేశ్వర్ రెడ్డి గారు అని చెప్పినారు. మరి కంట్రోల్ మొత్తం రాష్ట్ర ప్రభుత్వాల మీద ఉన్నప్పుడు ఏ పార్టీ అయినా కావచ్చు, మరి మీకు రాజ్యాంగం ప్రకారం రాష్ట్రాలకు ఇచ్చిన హక్కుల ప్రకారం ఒక ఫెడరల్ స్ఫూర్తితోటి వాళ్ళతో చర్చ చేయాల్సిన అవసరం లేదా? వాళ్ళని పిలిచి మాట్లాడాల్సిన అవసరం లేదా? లేదు, పార్లమెంట్లో ఇటువంటి సవరణలు చేయాలనుకుంటున్నప్పుడు కనీసం ఒక స్టాండింగ్ కమిటీకి దాన్ని పంపించి అన్ని పార్టీల వ్యక్తులతోటి చర్చించి ఆ ప్రోడక్ట్ను తీసుకొచ్చి ఈరోజు దేశ ప్రజల్లో కూడా చర్చ పెట్టి బిల్లును పాస్ చేయాల్సిన అవసరం వాళ్ళకి లేదా అని చెప్పి నేను ఈ వేదిక ద్వారా ప్రశ్నించదలుచుకున్నాం. అంటే ఎక్కడ కూడా మిగతా పార్టీలు కానీ మిగతా నాయకుల పేర్లు రావద్దు, వస్తే మా పేరు రావాలి. ఉంటే పిఎం శ్రీ పిఎం యోజనలు రావాలి, లేదు మా పార్టీకి సంబంధించి గుర్తులు వచ్చే విధంగా గ్రామీణ ప్రాంతాల్లో కూడా అటువంటి పేరు రిఫ్లెక్ట్ కావాలన్న దురాలోచనతో చేస్తున్నారు అధ్యక్ష. కానీ ఒక్కటి మాత్రం నేను ఈ వేదిక ద్వారా చెప్పదలుచుకున్నా, ప్రజల గుండెల్లో నిలిచిన ఈ స్కీమ్కు ఎటువంటి తూట్లు పెట్టినా ఖచ్చితంగా అది మీకే రివర్స్ అవుతుంది. ఈరోజు పట్టెడు అన్నం పెట్టే ఈ స్కీము ఎక్కడో అడవుల్లో ఉండే ఆదివాసీలకు కూడా 3 పూటల భోజనం దొరికేటట్టుగా ఉన్న ఈ స్కీమ్ని మీరు ఏమాత్రం కూడా దీన్ని చేంజ్ చేసినా ప్రజలకు తిరుగుబాటు వస్తుంది అధ్యక్ష. ఈరోజు మేము గ్రామీణ ప్రాంతాల్లో పోతూ ఉంటే స్కీమ్ పోతుందట కదా, మోడీ వచ్చి తీసేస్తున్నాడట కదా, బీజేపీ తీసేస్తున్నాడు కదా అని నెగటివ్గా వాళ్ళే మాట్లాడుకుంటారు అధ్యక్ష. రాజకీయంగా తీవ్రంగా నష్టపోతారు. మహాత్మా గాంధీ గారి పేరు తీసేస్తే ఏమి ఇబ్బంది లేదు, మా మంత్రి గారు అన్నట్టు ప్రజల గుండెల్లో మహాత్మా గాంధీ గారు ఉన్నారు. అలాగే మహాత్మా గాంధీ గారి రిసెంబుల్ చేస్తూ ఈరోజు మాకు సోనియా గాంధీ గారు కానీ రాహుల్ గాంధీ గారు కానీ ఇందిరాగాంధీ గారు కానీ పేరు పెట్టుకుంటే దానికి కూడా వీళ్ళకి ఆక్షేపణ ఎందుకు అధ్యక్ష? ఈరోజు ఒక మనిషి నచ్చితే వారి పేరు మనం పెట్టుకుంటాం. ఈరోజు ఆంధ్ర ప్రాంతంలో కమ్యూనిస్టు ఉద్యమ ప్రభావం ఉంటే ప్రతి ఇంట్లో ఒక స్టాలిన్ ఉంటాడు, ఒక లెనిన్ ఉంటాడు, ఒక బోస్ ఉంటాడు. మరి తెలంగాణలో కూడా ఎంతోమంది కొమరం భీం పేరు పెట్టుకుంటారు, అడవి బిడ్డది. అల్లూరి సీతారామరాజు పేరు అక్కడ పెట్టుకుంటారు. అంటే ఒక మహనీయుల పేర్లను పెట్టుకోవడం కూడా తప్ప అధ్యక్ష. ఎందుకు పెట్టుకున్నావు అంటే వీళ్ళకేమో మహాత్మా గాంధీ గారు కాపీరైట్ రాసిచ్చిండ్రా బీజేపీ వాళ్ళకు, మీరే పెట్టుకోవాలని? ఎవరైనా ఎవరి పేరైనా పెట్టుకుంటాం. నేను రేపు భవిష్యత్తులో మా ఇంట్లో వాళ్ళకు కూడా గొప్ప వాళ్ళ పేర్లు పెట్టుకుంటారేమో, దాన్ని కూడా ఆక్షేపించడం అనేది పద్ధతి కాదు అధ్యక్ష. అందుకే ఈరోజు చాలా హక్కుగా వచ్చేదాన్ని భిక్షగా మార్చే బీజేపీ యొక్క ప్రయత్నం, కేంద్ర ప్రభుత్వం యొక్క ప్రయత్నం ఖచ్చితంగా మానవతావాదులు కావచ్చు, పేద ప్రజల పట్ల ప్రేమున్న వ్యక్తులు కావచ్చు, లేదు రాష్ట్రాలు బాగుండాలి